హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. అండ్ ఈ రోజు సెషన్లోని మే 2021 కరెంట్ అఫైర్స్ మరికొన్ని చూద్దాం లెక్చర్ 2లోని. సో ఇవి మే 6 నుంచి మే 10th వరకు మనకి ఇందులో కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా కవర్ అవుతాయండి. ఇక్కడ నేను ఓన్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ మాత్రమే చెప్తున్నానండి. యూపీఎస్సీ లెవెల్లో చదివే వాళ్ళకి కాదు. ఇందులో ఇంటర్నేషనల్ రిలేషన్స్, జాగ్రఫీ పార్ట్, ఎన్విరాన్మెంట్ పార్ట్ కూడా మీరు చదువుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఏంటి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ? ఎప్పుడైనా ఈ వర్డ్ విన్నారా? పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి, అంటే టర్న్ ఓవర్ 1000 crores అలా లేకపోతే నెట్ ప్రాఫిట్ 100 crores వచ్చిన కంపెనీలు ఉంటాయి. వాళ్ళు సమాజం పట్ల బాధ్యతతోని ఎంతో కొంత డొనేషన్ చేయాలన్నమాట. అది ఇంప్రూవ్మెంట్ కోసం, పావర్టీ ఎరాడికేషన్ కోసం, ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం కోసం గవర్నమెంట్ యూజ్ చేస్తుంది. సో యాక్చువల్గా ఇది బేసిక్ థింగ్. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇక్కడ మన కాంటెక్స్ట్ ఏంటంటే, కోవిడ్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఏదైతే స్పెండ్ చేస్తున్నారో దట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ యాక్టివిటీ. సో సిఎస్ఆర్ అండర్లోకి వస్తుంది అని అన్నారనమాట. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కొంచెం డొనేషన్ అనే అమౌంట్ అనేది వస్తుంది కదా, రైట్? ఈ అమౌంట్ని వీ కెన్ ఆల్సో స్పెండ్ ఫర్ కోవిడ్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం యూజ్ చేయండి అని అంటున్నారనమాట. ఓకే, సో నౌ ద కాన్సెప్ట్ ఈజ్ సిఎస్ఆర్. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్, బికాస్ నార్మలీ మీకు జనరల్ గ్యాప్లోని అకౌంట్ ప్రిన్సిపల్స్ చెప్పినప్పుడు కంపెనీస్ యాక్ట్ 2018 ఎక్స్ప్లెయిన్ చేశాను. సో కంపెనీస్ యాక్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యాజ్ ఈపీఎఫ్ఓ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కంపెనీస్ యాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారము ఈ సిఎస్ఆర్ అన్న కాన్సెప్ట్ బయటకు వచ్చిందండి. ఇట్స్ గవర్నడ్ బై క్లాజ్ 135. సో కంపెనీస్ యాక్ట్ 2013లో క్లాజ్ 135లో మనకి సిఎస్ఆర్ అనేది ఉంది. అంటే ఇక్కడ ఏంటి మేడం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే, ఈ కార్పొరేట్ ఆఫీసర్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారనమాట. ఏంటి? వీ విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ ద కంపెనీస్ ఎఫెక్ట్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ ఇంపాక్ట్ ఆన్ ద సోషల్ వెల్ఫేర్. సో సోషల్ వెల్ఫేర్ పట్ల, ఎన్విరాన్మెంట్ పట్ల, అంటే ఇండియాలో ఉన్న ప్రజల యొక్క సామాజిక వ్యవహారాల పట్ల, అదేవిధంగా ఎన్విరాన్మెంట్ పట్ల కూడా మా వంతు బాధ్యతని మేము నిర్వర్తిస్తాము. సో దట్ మేము కొంత అమౌంట్ని, మాకు వచ్చిన నెట్ ప్రాఫిట్లో కొంత అమౌంట్ని మీకు ఇస్తాము అని చెప్పేసి సిఎస్ఆర్, దట్ ఈస్ అండర్ కంపెనీస్ యాక్ట్ 135 క్లాజ్లో ఉంది మనకి. సో అదే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇండియా ఈజ్ ద ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ టు మ్యాండిటేట్ సిఎస్ఆర్ స్పెండింగ్ అలాంగ్ విత్ ద ఫ్రేమ్వర్క్ టు ఐడెంటిఫై ద పొటెన్షియల్ సిఎస్ఆర్ యాక్టివిటీ. సో మన దేశమే ఫస్ట్ కంట్రీ అనమాట, ఖచ్చితంగా సిఎస్ఆర్ స్పెండింగ్ చేయాలి ఆ పర్టికులర్ కంపెనీ, కార్పొరేట్ కంపెనీ అయితే ఉందో ఖచ్చితంగా సిఎస్ఆర్ స్పెండింగ్ అనేది చేయాలి. సో ఏ కంపెనీ మనకి ఎలిజిబుల్ అంటే, ఎవరికైతే యాన్యువల్ టర్న్ ఓవర్ 1000 crores ఉంటుందో, అలాగే నెట్ వర్త్ 500 crores ఉంటుందో, ఇవన్నీ కూడా ఎకానమీ టర్మ్స్ అండి. యాన్యువల్ టర్న్ ఓవర్ కానీ, నెట్ వర్త్ కానీ, నెట్ ప్రాఫిట్ కానీ. ఓకే, ఏ కంపెనీ అయితే, సమ్ ఎక్స్ కంపెనీ ఇన్ కేస్ టర్న్ ఓవర్ 1000 crores లేదా నెట్ వర్త్ 500 crores లేదా నెట్ ప్రాఫిట్ 5 crores కన్నా ఎక్కువగా ఉంటే, గ్రేటర్ దాన్ 5 crores కన్నా ఉంటే, వీళ్ళందరూ కూడాను వాళ్ళ తరపు సహాయాన్ని వంతు అంటే సిఎస్ఆర్ పైన ఖర్చు పెట్టాలన్నమాట. సో అది ఎంత ఖర్చు పెట్టాలి అంటే కనుక, దే నీడ్ టు స్పెండ్ 2% ఆఫ్ దేర్ యావరేజ్ నెట్ ప్రాఫిట్. సో వాళ్ళకి వచ్చిన, సో గ్రేటర్ దాన్ 5 crores ఉండాలి నెట్ ప్రాఫిట్ ఎప్పుడు కూడాను. దాని మీద 2% ఆఫ్ దేర్, జస్ట్ క్యాలిక్యులేషన్ చేయండి. 2% ఆఫ్ 5 crores ఎంత అమౌంట్ వస్తుందో అంత అమౌంట్ వాళ్ళు సిఎస్ఆర్ మీద చేయాలి. నెట్ ప్రాఫిట్ ఇన్ ద ప్రీవియస్ 3 years ఆన్ సిఎస్ఆర్ యాక్టివిటీస్. సో ఇక్కడ మనకి ఎలాంటి యాక్టివిటీస్ ఉంటాయమ్మా మీకు చెప్పాను. సిఎస్ఆర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి? టు ఎరాడికేట్ ద పవర్టీ, టు ఎరాడికేట్ ద హంగర్, అంటే హంగర్ని, ఆకలి చావులు ఇప్పటికీ మనం భారతదేశంలో చూస్తున్నాం. సో జస్ట్ ఎరాడికేట్ హంగర్ అండ్ ఎరాడికేట్ పవర్టీ. అండ్ ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేయాలి, జెండర్ ఈక్వాలిటీని ప్రమోట్ చేయాలి, ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం వాళ్ళు పాటుపడాలి. అండ్ ఆల్సో హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్, దానిని నిర్మూలించడం కోసం వాళ్ళు ఆ మనీని స్పెండ్ చేయాలి. అండ్ ఎక్వైర్డ్ ఇమ్యూని డెఫిషియన్సీ సిండ్రోమ్, దిస్ ఈజ్ ఎయిడ్స్, ఎక్వైర్డ్ ఇమ్యూని డెఫిషియన్సీ సిండ్రోమ్ అండ్ అదర్ డిసీజెస్ కోసం వాళ్ళు స్పెండ్ చేయాలి. అండ్ ఆల్సో ఎన్ష్యూర్ ద ఎన్విరాన్మెంట్ సస్టైనబిలిటీ. And also the last one is important because they can also contribution to the Prime Minister's National PM
NREF, ఓకేనా, ప్రైమ్ మినిస్టర్స్ నేషనల్ రిలీఫ్ ఫండ్ ఆర్ ఎనీ అదర్ ఫండ్ దట్ ఈస్ సెట్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ విచ్ పర్పస్, సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ పర్పస్ ఆర్ గివ్ ద రిలీఫ్ అండ్ ఫండ్స్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద షెడ్యూల్ క్యాస్ట్ గురించి కావచ్చు, లేదా షెడ్యూల్ ట్రైబ్స్ గురించి కావచ్చు, లేదా అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెనుకబడిన వర్గాల వారికి వెల్ఫేర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం కోసం కూడా ఈ మనీని సిఎస్ఆర్ని యూజ్ చేయొచ్చు. సో మనకి క్వశ్చన్లోని వాట్ ఆర్ ద యాక్టివిటీస్ ఆఫ్ సిఎస్ఆర్ అని అడిగే అవకాశం ఉంటుందన్నమాట. సో టు కాంబాక్ట్ ఎరాడికేటింగ్ ద హంగర్ అండ్ పావర్టీ అండ్ ప్రొవైడ్ ద ఎడ్యుకేషన్ అండ్ జెండర్ ఈక్వాలిటీ పవర్ ఎంపవరింగ్ ద ఉమెన్ అండ్ కొన్ని డిసీజెస్ వాటిని నిర్మూలించడం కోసం అండ్ ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్కి ఇవ్వచ్చు. అండ్ ఆల్సో ఈ వెనుకబడిన వర్గాలు ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ గురించి కూడాను మనీని స్పెండ్ చేయొచ్చు. రైట్, దట్ ఈస్ అబౌట్ సిఎస్ఆర్. అండ్ నెక్స్ట్ వన్, స్ట్రాటజిక్ డిసెడ్వాంటేజ్. నేను మీకు అన్నీ కూడా క్లబ్ చేసి చెప్తున్నాను, అంటే పాలిటీ అన్నీ ఒకటేసారి, ఎకానమీ అవన్నీ ఒకటేసారి, ఇలా నేను మీకు డిఫరెన్షియేట్ చేయట్లేదు. ఎందుకంటే ఒకటి పాలిటీ కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది కాబట్టి అవన్నీ జాగ్రత్తగా వినేస్తాం, ప్రాబ్లం లేదు. బట్ ఎకానమీకి వచ్చినప్పటికీ, వేరే టైమ్స్ వచ్చినప్పటికీ మనకి బోరింగ్ సబ్జెక్ట్ ఒకటి ఉంటుంది, ఒకటి ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఉంటుంది. కాబట్టి అన్నీ క్లబ్ చేసి చెప్తున్నానండి. ఇందులోనే మీరు ఏది ఎకానమీ, ఏది పాలిటీ అనేది మీరు ఫైండ్ అవుట్ చేయగలగాలి. దట్ ఈస్ ద బేసిక్ థింగ్. అందుకే నేను మీకు క్లబ్ చేసి చెప్తున్నాను. అండ్ నేను చెప్పే ఏవైతే డిస్కస్ చేస్తున్నానో అవి వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్, కరెంట్ అఫైర్స్ ఇన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, క్యాబినెట్. నెక్స్ట్ వన్, సెకండ్ వన్ అండి, స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? మనకి ఒక 100 రూపాయలు షేర్ ఉందంటే అందులోని కొంత అమౌంట్ని అమ్మేస్తున్నాం అనమాట, డిస్ఇన్వెస్ట్మెంట్ చేసేస్తున్నాం. మన ఇన్వెస్ట్మెంట్స్ 100 రూపీస్, అందులోంచి ఒక 20 రూపీస్ 50 రూపీస్ బయట వాళ్ళకి అమ్మేస్తున్నారు అనుకోండి, దాన్ని డిస్ఇన్వెస్ట్మెంట్ అంటారు. నౌ ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే క్యాబినెట్ నోట్స్ స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఐడిబిఐ బ్యాంక్. ఇది ఆల్రెడీ మనకు వచ్చింది. ఐడిబిఐ బ్యాంక్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ఎల్ఐసి యొక్క స్టేక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమ్మేస్తున్నారు. ఓకేనా. Now, what is the concept here? ఐడిబిఐ బ్యాంక్లోని ఎవరి యొక్క అథారిటీ ఎక్కువ మెజారిటీ ఆఫ్ స్టేక్స్ అంటే షేర్స్ ఎవరికి ఉన్నాయంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, అదేవిధంగా ఎల్ఐసికి ఉన్నాయి. You know this LIC is the biggest insurance company in India, right? Government of India ki LIC ki almost 94% ఈక్విటీ ఐడిబిఐ బ్యాంక్లో ఉన్నాయి. సో ఇందులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వచ్చేసి 45.48% అండ్ ఎల్ఐసికి 49.24% ఉంది, రైట్? సో ఇక్కడ ఎవరు ప్రమోటర్ అంటే కనుక ఎల్ఐసి ఈజ్ కరెంట్లీ ప్రమోటర్ ఆఫ్ ఐడిబిఐ బ్యాంక్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చేసి కో ప్రమోటర్. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఎల్ఐసి కూడాను వాళ్ళకు ఉన్నటువంటి స్టేక్స్ని డిస్ఇన్వెస్ట్మెంట్ చేసేస్తున్నారు, అంటే వేరే వాళ్ళకి అమ్మేస్తున్నారంట వాళ్ళ యొక్క షేర్స్ని. నౌ ఎల్ఐసి బోర్డ్ ఏదైతే ఉందో ఒక రిజల్యూషన్ని పాస్ చేసింది. ఏంటది? దే కెన్ రెడ్యూస్ ఇట్స్ షేర్ హోల్డింగ్స్ ఇన్ ఐడిబిఐ బ్యాంక్ లిమిటెడ్ త్రూ హౌ, ఎలా వాళ్ళ యొక్క షేర్స్ నమ్ముతున్నారండి? డైవెస్టింగ్ ఇట్స్ స్టేక్స్ అలాంగ్ విత్ స్ట్రాటజిక్ స్టేక్ సేల్ ఎన్విసేజ్డ్ బై ద గవర్నమెంట్. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే కనుక మనకి ఫండ్స్ అని కాదు, మోర్ బిజినెస్ అవుతుంది. మనం ఎల్ఐసి మీద, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద డిపెండ్ అయితే అంతగా మనకి ప్రమోషన్స్ కానీ లేకపోతే బిజినెస్ అనేది డెవలప్ అవ్వడం లేదు. సో ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు స్ట్రాటజిక్ బయ్యర్ ఎవరైతే ఉన్నారో విల్ ఇన్ఫ్యూజ్ ద ఫండ్స్. ఓకే, ఎవరైతే సమ్ ఎక్స్ పర్సన్ అనే కాదు, సమ్ ఎక్స్, ఓకేనా, స్ట్రాటజిక్ బయ్యర్ అనుకోండి, విల్ ఇన్ఫ్యూజ్ ద ఫండ్స్ అండ్ దే విల్ యూజ్ ద న్యూ టెక్నాలజీ అండ్ బెస్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ని వీళ్ళు చేశారనుకోండి, ఆటోమేటిక్గా ఐడిబిఐ బ్యాంక్ ఏమవుతుంది? గ్రోత్లోకి వెళ్తుంది, అవునా? and shall generate the more business without any dependence on the LIC and government of India. అసిస్టెన్స్ ఫండ్స్ అవసరం లేదు ఐడిబిఐ బ్యాంక్, ఎందుకంటే ఈ ఎవరైతే స్ట్రాటజిక్ బయ్యర్ ఉన్నారో వాళ్ళు న్యూ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేస్తారు, న్యూ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్. ఎప్పుడైనా సరే ఒక సంస్థ మోర్ ప్రాఫిట్స్ రావాలంటే అక్కడ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ ఏవైతే చేస్తున్నారో అవి కరెక్ట్గా ఉండాలి. అది మనకి ఎంబీఏలోని బాగా తెలుస్తుంది, హౌ టు డూ బిజినెస్ అని, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడాను, రైట్? సో ఇక్కడ ఎలా చేస్తున్నారంటే స్ట్రాటజిక్ డిస్ట్రిబ్యూట్ ఆఫ్ గవర్నమెంట్ ఈక్విటీ ఫ్రమ్ ద ట్రాన్సాక్షన్స్ వుడ్ బి యూజ్డ్ టు ఫినాన్స్ ద డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఆఫ్ ద గవర్నమెంట్ బెనిఫిటింగ్ ద సిటిజన్స్. సో ఇలా వచ్చినటువంటి షేర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తన యొక్క షేర్స్ని, ఐడిబిఐలో ఉన్నటువంటి తన యొక్క షేర్స్ని వేరే వాళ్ళకి అమ్మేస్తుంది. ఆ వచ్చినటువంటి అమౌంట్ని ఏం చేస్తారండి? అది క్వశ్చన్.
సో ఇక్కడ గవర్నమెంట్ దేనికోసం యూజ్ చేస్తుందంట, డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ కోసం మేము యూజ్ చేస్తాము. అది ఎంతవరకు నిజమో అబద్ధమో చూడాలి. బట్ గవర్నమెంట్ ఏమంటుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ అమౌంట్ని మేము డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ కోసం యూజ్ చేస్తాము అండ్ ఆల్సో ఇది ఖచ్చితంగా సిటిజన్స్కి బెనిఫిట్ అవుతుంది అని. సో ఇట్ ఈస్ గుడ్, కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే ఇది గుడ్. ఓకే, నౌ వాట్ ఈస్ ద టర్మ్ ఇక్కడ మనకు కొత్తగా వచ్చింది ఏంటి, డిస్ఇన్వెస్ట్మెంట్. నౌ వాట్ ఈస్ డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక 2 పాయింట్స్ చూద్దాం. సో డిస్ఇన్వెస్ట్మెంట్ మీన్స్ సేల్ ఆర్ లిక్విడేషన్ ఆఫ్ ఎసెట్స్. డైరెక్ట్గా మనకి ఎకానమీలో డైరెక్ట్గా వచ్చేస్తుంది వాట్ ఈస్ డిస్ఇన్వెస్ట్మెంట్ అని. ఎప్పుడు కూడా ఈ టర్మ్ డిస్ఇన్వెస్ట్మెంట్ టర్మ్ అనేది కీ రోల్ ప్లే చేస్తుందండి ఎగ్జామ్స్లోని. సో చాలా ఫోకస్ పెట్టండి. ఎప్పుడైనా పేపర్లో మీకు డిస్ఇన్వెస్ట్మెంట్ కనబడింది అంటే ఒక్కసారి ఆ పాయింట్ చదవండి ఏంటా అనేది. ఓకేనా, బేస్డ్ ఆన్ ఆ పాయింట్ మీద మనకి క్వశ్చన్స్ వస్తాయి ఎగ్జామ్లోని. డిస్ఇన్వెస్ట్మెంట్ మీన్స్ సేల్ చేయడము లేదా లిక్విడేషన్ చేయడము ఆఫ్ ఎసెట్స్ బై ద గవర్నమెంట్, యూజువల్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ ఆర్ ప్రాజెక్ట్స్ ఆర్ అదర్ ఫిక్స్డ్ ఎసెట్స్. సో ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే గవర్నమెంట్ రిలేటెడ్ మాత్రమే డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయి. ఓకే, సేల్ ఆర్ లిక్విడేషన్ ఆఫ్ ఎసెట్స్ బై ఎవరి ద్వారా, గవర్నమెంట్ ద్వారా. అక్కడ యూజువల్గా వాళ్ళు ఎవరు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, లేదా స్టేట్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ కావచ్చు, లేదా అదర్ ఫిక్స్డ్ ఎసెట్స్ కావచ్చు, రైట్. సో ఇక్కడ ఏంటంటే కనుక గవర్నమెంట్కి ఎందుకు డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది మేడం అంటే దానికి గవర్నమెంట్ పైన ఎక్కువ బర్డెన్ పడిపోతుంది ఫిజికల్. ఎందుకంటే మీరు ఒకటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఒక కంపెనీ గవర్నమెంట్ కంపెనీ, ఒక కంపెనీ ప్రైవేట్ కంపెనీ తీసుకోండి. గవర్నమెంట్ కంపెనీ తన దేశంలో ఉన్న ప్రజల బాగోగుల గురించి ఆలోచించి అన్నీ తక్కువ రేటుకి ప్రొవైడ్ చేయాలి. ఓకేనా, సిటిజన్ మీద బర్డెన్ వేయకుండా ఉండాలి, అన్నీ ఫ్రీగా సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి. సో దీనివల్ల ఎవరి మీద బర్డెన్ పడుతుంది, గవర్నమెంట్ మీద బర్డెన్ పడుతుంది. ఓకేనా, ఈ గవర్నమెంట్ ఎప్పుడు కూడాను ప్రాఫిట్స్ గురించి ఆలోచించదు, సిటిజన్ యొక్క వెల్ఫేర్ గురించి, సోషల్ థింగ్స్ గురించి, సోషియో ఎకనామిక్ బెనిఫిట్స్ గురించి మాత్రమే ఆలోచన చేస్తుంది. సో ఎప్పుడైనా ఏదైనా కంపెనీ గవర్నమెంట్ ఓన్డ్ కంపెనీ ఫస్ట్ ఇంప్రూవ్మెంట్ ఉంటుందా, ప్రైవేట్ ఓన్డ్ కంపెనీ ఇంప్రూవ్మెంట్ ఉంటుందా అంటే ప్రైవేట్ ఓన్డ్ కంపెనీ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ప్రాఫిట్స్ ఆశించి ఏదైనా ఒక ఎంటర్ప్రైజ్ని రన్ చేస్తారు. వాళ్ళకి సిటిజన్స్తో అవసరం లేదు, ఇష్టం ఉంటే సిటిజన్ దగ్గర మనీ ఉంటే కొనుక్కుంటారు, లేకపోతే లేదు. ఓకేనా, ఆ కాన్సెప్ట్తోని ప్రైవేటైజేషన్ ఉంటారనమాట, ప్రైవేట్ పీపుల్ ఉంటారు. ఓకే, సో ఎప్పుడైనా సరే గవర్నమెంట్ కంపెనీ మీద ఫిజికల్ బర్డెన్ అనేది పడిపోతుంది. ఓకేనా, మనీ పరంగా ఎక్కువ బర్డెన్ పడిపోతుంది. ఎందుకంటే వాళ్ళు సిటిజన్స్ని దృష్టిలో పెట్టుకొని చేస్తారు కాబట్టి వాళ్ళు ప్రాఫిట్స్ గురించి ఆలోచించరు. సో అందుకని ఆ బర్డెన్ని రెడ్యూస్ చేసుకోవడం కోసం గవర్నమెంట్ తనకున్న షేర్స్ని డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది, సేల్ చేసేస్తుంది అనమాట. ఇందులో మళ్ళీ మనకి స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి మేడం, వాట్ ఈస్ దిస్? డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే సేల్ అండ్ లిక్విడేషన్ ఆఫ్ ఎసెట్స్. వాట్ ఈస్ స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్? ట్రాన్స్ఫర్ ఆఫ్ ద ఓనర్షిప్ అండ్ కంట్రోల్ ఆఫ్ ద పబ్లిక్ సెక్టర్ ఎంటిటీ టు సమ్ అదర్ ఎంటిటీ, మోస్ట్లీ ప్రైవేట్ కంపెనీ. ఇప్పుడు ఈ కంపెనీ ఉంది కదా, ఈ కంపెనీ బాగా అందరికీ ఫ్రీగా ఇచ్చేసింది, సో లాస్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం చేస్తుంది, ఈ షేర్స్ అన్నిటినీ కూడాను ఈ పి అనే వారికి అమ్మేసింది. అప్పుడు ఇది ఏ కంపెనీ అయిపోయిందండి, ప్రైవేట్ కంపెనీ అయిపోయింది, రైట్. కంప్లీట్గా ఇక్కడ ఓనర్షిప్ అంతా కూడాను గవర్నమెంట్ నుంచి ప్రైవేటీకరణం అయిపోయింది, ప్రైవేటైజేషన్ అయిపోయింది అంటాం, రైట్. దాన్ని స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ అని అంటారు. సో స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, ట్రాన్స్ఫర్ ఆఫ్ ద ఓనర్షిప్ అండ్ కంట్రోల్ ఆఫ్ ద పబ్లిక్ సెక్టార్ ఎంటిటీ టు సమ్ అదర్ ఎంటిటీ. అది మోస్ట్లీ ప్రైవేట్ సెక్టార్ ఎంటిటీకి వెళ్తుంది, రైట్. సింపుల్ డిస్ఇన్వెస్ట్మెంట్కి స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్కి తేడా అదనమాట. స్ట్రాటజిక్ సేల్ ఇంప్లైస్ కైండ్ ఆఫ్ ప్రైవేటైజేషన్. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక ఎకనామిక్ ఫ్రీడమ్ అనే ఇండెక్స్ని రిపోర్ట్ని జారీ చేశారు. ఇది ఇంటర్నేషనల్ రిపోర్ట్స్ కిందకు వస్తుంది. సో థర్డ్ టాపిక్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ ఎకనామిక్ ఫ్రీడమ్. రీసెంట్లీ హెరిటేజ్ ఫౌండేషన్, రిమెంబర్ దిస్ పాయింట్, హెరిటేజ్ ఫౌండేషన్ వాళ్ళు 2021 యొక్క ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ని రిలీజ్ చేశారు. ఓకేనా, సో వాట్ ఈస్ దిస్ ఎకనామిక్ ఫ్రీడమ్ అంటే దానికి మనకి ఇందులోని ఈ ఇండెక్స్లోని మొత్తం 12 ఇండికేటర్స్ ఉంటాయి. ఓకేనా, అందులో ఇంత మొత్తం కేటగిరీస్ 4 కేటగిరీస్ ఉంటాయి. ఓకేనా, 4 కేటగిరీస్లో 12 ఇండికేటర్స్. బేస్డ్ ఆన్ దట్ ప్రతి ఒక్క దేశం యొక్క ఎకనామిక్ ఫ్రీడమ్ని వాళ్ళు పబ్లిష్ చేస్తారు, రైట్. సో ఇక్కడ ఏంటంటే కనుక ఇది ఒక రిపోర్ట్ కాబట్టి ఈ రిపోర్ట్ ప్రకారం మన ఇండియా యొక్క స్థానం ఏ స్థానంలో ఉంది, ఓకే,
ఫస్ట్ కంట్రీ ఏది ఉంది, లాస్ట్ కంట్రీ ఉంటే లాస్ట్ కంట్రీ ఏది ఉంది అనేది ఇంపార్టెంట్, రైట్. సో యాన్యువల్ గైడ్ పబ్లిష్ టు ద మెజర్ ద ప్రోగ్రెస్ మేడ్ ఇన్ అడ్వాన్సింగ్ ద ఎకనామిక్ ఫ్రీడమ్ అండ్ 12 ఇండికేటర్స్ ఆర్ దేర్ అండ్ 4 స్ట్రాటజిక్ పార్ట్స్ ఆర్ దేర్ కేటగిరీస్. ఇక్కడ ఏంటి, రూల్ ఆఫ్ లా, ఫస్ట్ వన్ ఈజ్ రూల్ ఆఫ్ లా, సెకండ్ వన్ ఈజ్ సైజ్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ థర్డ్ వన్ ఈజ్ రెగ్యులేటరీ ఎఫిషియన్సీ అండ్ ఓపెన్ మార్కెట్స్. సో ఇలా మనకి 4 కేటగిరీస్ అనేవి డివైడ్ ఉన్నాయి. సో ఈ 4 కేటగిరీస్ అనేవి ఇంపార్టెంట్, రిమెంబర్ దిస్. రూల్ ఆఫ్ లా, సైజ్ ఆఫ్ గవర్నమెంట్, రెగ్యులేటరీ ఎఫిషియన్సీ అండ్ ఓపెన్ మార్కెట్స్. సో ఏదైనా ఒక కంట్రీ ఎకనామిక్ ఫ్రీడమ్ ఉందా లేదా అనేది ఎలా చెప్తాము, ఇట్ ఈస్ స్ట్రాంగ్లీ అసోసియేటెడ్ విత్ హెల్దియర్ సొసైటీ. ఓకేనా, సొసైటీ క్లీన్ ఎన్విరాన్మెంట్ ఉన్నా అండ్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది ఎక్కువగా ఉన్నా, హ్యూమన్ డెవలప్మెంట్ ఎక్కువగా ఉన్నా, డెమోక్రసీ ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉన్నా, పావర్టీ ఎలిమినేషన్ అండ్ ప్రొవైడ్ ద ఎడ్యుకేషన్, హెల్దీ సొసైటీ ఉంటే ఇవన్నీ కూడా గుడ్ థింగ్స్. ఇవన్నీ కూడాను మనకి పాజిటివ్ సైన్స్. ఒక ఇండియా, సో నాట్ ఓన్లీ ఇండియా, ఒక కంట్రీ డెవలప్ అవ్వాలంటే కనుక ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ద ఇండికేటర్స్ అనమాట, రైట్. 2021 ఎడిషన్ మెజర్స్ ద ఎకనామిక్ ఫ్రీడమ్ ఓన్లీ ఇన్ ఇండిపెండెంట్ కంట్రీస్ మీద చేశారు. సో ఇక్కడ ఓన్లీ టర్మ్ వచ్చింది కాబట్టి రిమెంబర్ దిస్. 2021లోని ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ని ఓన్లీ ఇండిపెండెంట్ కంట్రీస్ మీదే చేశారు, నాట్ డిపెండెంట్ కంట్రీస్. అప్పుడు మీకు ఇక్కడ క్వశ్చన్ రావాలి, ఇప్పటికీ ఇంకా డిపెండెంట్ కంట్రీస్ ఏమైనా ఉన్నాయా, ఉంటే ఏంటవి. సో ఇట్ మోస్ట్లీ డిపెండింగ్ ఆన్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో ఇన్వాల్వ్ అయి ఉన్న కంట్రీస్ మీద చేసిందనమాట. అండ్ నెక్స్ట్ వన్ 2021 ఇండెక్స్ యొక్క హైలైట్స్ ఏంటో చూద్దాం. 184 కంట్రీస్ కవర్ చేశారు ఈ స్టడీలోని. ఓకే, సో ఆల్మోస్ట్ 2020 టు జూన్ 2020 వరకు చేశారు. 184 కంట్రీస్ మనకి ఇక్కడ ఉన్నాయి. సో దీనిలోని ఏ కంట్రీని ఎక్స్క్లూడ్ చేశారా? ఎస్, హాంకాంగ్ ఫ్రమ్ ఇట్స్ ర్యాంకింగ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఎవర్. So they exclude Hong Kong and which country is the global ranking? So first place లో మనకి ఏంటి వచ్చింది, సింగపూర్. ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్లో ద ఫస్ట్ కంట్రీ సింగపూర్ అండ్ నెక్స్ట్ వన్ న్యూజిలాండ్ ఇన్ సెకండ్ ప్లేస్ అండ్ నెక్స్ట్ వన్ ఆస్ట్రేలియా అండ్ నెక్స్ట్ స్విట్జర్లాండ్ అండ్ ఐర్లాండ్. సో వాట్ అబౌట్ ఇండియా? సో ఏషియన్ కంట్రీస్లో మనం ఏ స్థానంలో ఉన్నాము? ఇండియా కేమ్ ఇన్ అరౌండ్ ద మిడిల్ ఆఫ్ ద ప్యాక్ అమంగ్ ద ఏషియా పసిఫిక్ కంట్రీస్, ర్యాంకింగ్ 26th అవుట్ ఆఫ్ 40 కంట్రీస్. ఏషియా పసిఫిక్ కంట్రీస్లో మొత్తం 40 కంట్రీస్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ దిస్ విల్ గెట్ 26th ర్యాంక్. ఓకే, బట్ అవుట్ ఆఫ్ 184 కంట్రీస్ మీద చేశారు కదా, ఆ 184 కంట్రీస్ ప్రకారం చూసుకుంటే వీఆర్ ఇన్ 121. ఓకే, అర్థమైంది కదండి. 184 కంట్రీస్ చూసుకుంటే 184లో ఉన్నాము. ఏషియా పసిఫిక్ కంట్రీస్లో చూసుకుంటే అవుట్ ఆఫ్ 40 కంట్రీస్లోని 26th పొజిషన్లో ఉన్నాం మనం. ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ విచ్ వాజ్ రిలీజ్డ్ బై హెరిటేజ్ ఫౌండేషన్. ఓకే, అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ 4th టాపిక్, Supreme Court quashes Maratha quota law. So what is this? This is the biggest news in the polity. Okay, recently. అంటే ఏంటి, మరాఠా కోటా లాని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. సో ఏంటి అంటే ఇక్కడ రీసెంట్లీ సుప్రీంకోర్టు హ్యాస్ క్వాష్డ్ ద మహారాష్ట్ర లా గ్రాంటింగ్ ద రిజర్వేషన్ టు ద మరాఠా కమ్యూనిటీ ఇన్ అడ్మిషన్స్ అండ్ గవర్నమెంట్ జాబ్స్ ఇన్ ద స్టేట్. ఓకేనా, సో మహారాష్ట్ర స్టేట్లోని ఉన్నటువంటి మరాఠా కమ్యూనిటీకి రిజర్వేషన్స్ని ప్రొవైడ్ చేసింది. మరాఠా స్టేట్లో ఉన్నట్టు మరాఠా కమ్యూనిటీకి అడ్మిషన్స్లోని గవర్నమెంట్ జాబ్స్లోని వాళ్ళకి రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేశారు. సో ఇది కరెక్టా కాదా అన్నది క్వశ్చన్ ఇక్కడ అరైజ్ అయింది. ఓకే, నౌ డిస్కస్. సో మరాఠా కమ్యూనిటీ నుంచి ఎవరైతే పీపుల్ ఉన్నారో వాళ్ళని యూ కెన్ నాట్ డిక్లేర్ యాజ్ ఎ ఎడ్యుకేషనల్లీ అండ్ సోషల్లీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీగా మీరు డిక్లేర్ చేయలేరు టు బ్రింగ్ దెమ్ విత్ ఇన్ ద రిజర్వ్డ్ కేటగిరీ. సో రిజర్వ్డ్ మామూలుగా మీకు తెలిసే ఉంటుంది, ఓపెన్ కేటగిరీ అని కానీ, రిజర్వ్డ్ కేటగిరీ అని కానీ, బ్యాక్వర్డ్ క్లాస్ కానీ, ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ అని, ఇలా మనకి డిఫరెంట్ కేటగిరీస్ అనేవి ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి ఇండియాలోని. సో మహారాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే మరాఠా కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎడ్యుకేషనల్లీ అండ్ సోషల్లీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీగా పరిగణించి వాళ్ళని అడ్మిషన్స్లోని గవర్నమెంట్ జాబ్స్లోని వాళ్ళకి రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేస్తాము అని చెప్పేసి మహారాష్ట్ర గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. సో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే కనుక మరాఠా కమ్యూనిటీని మీరు ఎలాగ డిక్లేర్ చేస్తారు ఎడ్యుకేషనల్లీ అండ్ సోషల్లీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీగా, మీకు ఆ రైట్స్ ఉన్నాయా అని అడిగింది. ఓకేనా, సో ఎందుకంటే కనుక ఏదైనా ఒక కమ్యూనిటీని ఎవరు డిక్లేర్ చేస్తారో ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్గా, హ్యావ్ యూ రిమెంబర్ దిస్? అది ప్రెసిడెంట్ చేతిలో ఉంటుంది. భారతదేశం మొత్తంలో ఏదైనా ఒక కమ్యూనిటీ అనేది బ్యాక్వర్డా కాదా అని చెప్పేసి, సోషల్లీ అండ్ ఎకనామికలీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డా కాదా అనేది ప్రెసిడెంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన లిస్టు బట్టి డిసైడ్ చేసి చెప్తారు.
సో ద కోర్ట్ రిఫ్యూజ్డ్ టు రిఫర్ ద 1992 మండల్ జడ్జిమెంట్ని రిఫర్ చేయడం కూడా రిఫ్యూజ్ చేసింది. సో 1992లో మండల్ జడ్జిమెంట్ అనేది ఒకటి జడ్జిమెంట్ అది వచ్చింది. సో దాన్ని రిఫర్ చేయలేదు, దాన్ని రిఫ్యూజ్ చేసింది, అంటే రిఫర్ చేయకుండా రిఫ్యూజ్ చేసింది. నౌ కోర్ట్ రూల్ దట్ స్టేట్ గవర్నమెంట్ హ్యాడ్ నాట్ మేడ్ ఎనీ ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టెన్సెస్ టు గ్రాంట్ సచ్ రిజర్వేషన్. హోప్ యూ అండర్స్టాండ్. సో ఇలాంటి రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేయడానికి స్టేట్ గవర్నమెంట్కి ఎలాంటి అర్హత లేదు. Now the bench also upheld that 102 constitutional amendment, it does not violate the basic structure of the constitution. సో మనకి బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేది వచ్చింది. సో ఏ కేసులో మనకి బేసిక్ స్ట్రక్చర్ అన్న పదం అనేది వాడారు? కేశవానంద భారతి కేసులో నుంచి మనకి బేసిక్ స్ట్రక్చర్ అన్న, సో మనకి బేసిక్ స్ట్రక్చర్ అన్న కాన్సెప్ట్ కేశవానంద భారతి కేసు నుంచి బయట కనబడింది. సో కాన్స్టిట్యూషన్లో ఎక్కడ కూడా మనకి బేసిక్ స్ట్రక్చర్ గురించి లేదు. సో ఇక్కడ 102 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏం చెప్తుంది అంటే కనుక ఇట్ డస్ నాట్ వైలేట్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఓకేనా, బేసిక్ కాన్స్టిట్యూషన్ని వైలేషన్ చేయకూడదు. నా ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా మహారాష్ట్ర గవర్నమెంట్ వాళ్ళ యొక్క రిజర్వేషన్ యొక్క శాతాన్ని క్యాప్ ఉంటుంది 50%ని పెంచారు. సో ఇక్కడ సెట్టింగ్ అప్ ఆఫ్ 50% క్యాప్ ఆన్ రిజర్వేషన్ ఉంది. సో ఈ జడ్జిమెంట్ని వాళ్ళు తోసుకొచ్చారనమాట. సో సుప్రీంకోర్టు ఈ జడ్జిమెంట్ని పరిగణలోకి తీసుకోకుండా ఏం చేసిందంటే సుప్రీంకోర్టు, హియర్ ద ప్రెసిడెంట్ అంటే ఎవరు? ద సెంట్రల్ గవర్నమెంట్ ఎలోన్, బికాస్ సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశాలు ఇస్తున్న తర్వాత ప్రెసిడెంట్ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. సో ఎలోన్ టు ఎక్స్క్లూజన్ ఆఫ్ ఆల్ అదర్ అథారిటీస్ ఈజ్ ఎంపవర్డ్ టు ఐడెంటిఫై ద సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ ఇంక్లూడ్ దెమ్ ఇన్ ద లిస్ట్ పబ్లిష్డ్ అండ్ అండర్ ఆర్టికల్ 342A. సో ఇక్కడ ఎస్సీబీసీ కింద లిస్ట్ని ఎవరు ప్రొవైడ్ చేయాలి? సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే ప్రొవైడ్ చేయాలి. సో స్టేట్ గవర్నమెంట్కి ఆ అథారిటీ లేదు. దట్ మీన్స్ ఇక్కడ ప్రెసిడెంట్ మాత్రమే, ప్రెసిడెంట్ ఎలోన్ టు ద ఎక్స్క్లూజన్స్ ఫర్ ఆల్ అదర్ అథారిటీస్. ఓకేనా, ప్రెసిడెంట్ హ్యావ్ ఓన్ ద పవర్ టు ఐడెంటిఫై ద సోషల్లీ అండ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్. అండ్ ఏదైనా కొత్తగా లిస్ట్ ప్రిపేర్ చేస్తే ఆ లిస్ట్ని మనం ఎక్కడ పబ్లిష్ చేయాలి? అండర్ విచ్ ఆర్టికల్? 342A1 ఆర్టికల్లో పబ్లిష్ చేయాలి. సో ఇక్కడ స్టేట్స్ ఏం చేయాలి? దే ఓన్లీ గివ్ ద సజెషన్స్ టు ద ప్రెసిడెంట్, రైట్? ప్రెసిడెంట్కి కేవలం సజెషన్స్ని మాత్రమే ఇవ్వాలి, అంతేగాని వాళ్ళంతటా వారుగా ఒక పర్టికులర్ కేటగిరీని ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్గా వాళ్ళు పరిగణించకూడదు అని చెప్తున్నారు. అంటే ఈ లిస్ట్లో ఎవరిని ఇంక్లూడ్ చేయాలి, ఎవరిని ఎక్స్క్లూడ్ చేయాలి, ఏ క్యాస్ట్ని మోడిఫికేషన్ చేయాలి అని చెప్పేసి ప్రెసిడెంట్కి కానీ లేదా స్టాట్యుటరీ కమిషన్కి కానీ కేవలం స్టేట్స్ సజెషన్స్ మాత్రమే ఇవ్వాలి. ద సెంట్రల్ లిస్ట్ ఈజ్ టు బి ద ఓన్లీ లిస్ట్ ఫర్ ఎస్సీబీసీ. రిమెంబర్ దిస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా నెక్స్ట్ జరగబోయే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మనకి పోస్ట్ పోన్ అవుతున్నాయి. నెక్స్ట్ జరగబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మాత్రం ఖచ్చితంగా ఈ క్వశ్చన్ వస్తుంది. 102 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఆర్ మహారాష్ట్ర మరాఠా లాస్ పైన ఖచ్చితంగా వస్తుంది. సో సెంట్రల్ లిస్ట్ ఏదైతే ఫైనల్ లిస్ట్ వస్తుందో దట్ ఈస్ ద ఓన్లీ లిస్ట్ ఫర్ ఎస్సీబీసీ. ఓకే, సో వాట్ ఈస్ దిస్ 102 అమెండ్మెంట్స్? సో 102వ అమెండ్మెంట్ ప్రకారము దట్ గేవ్ ద పవర్స్ టు ద ప్రెసిడెంట్ టు నోటిఫై ద సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్. సో ప్రెసిడెంట్ గారికి ఆ పవర్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే కనుక 102 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా వచ్చింది. సో 102 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా మనకి ఏంటి ఏర్పాటైంది? అప్పటిదాకా లేనటువంటి నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాస్ అనేది ఏర్పాటైంది. సో వీ హ్యావ్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. బట్ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాస్ అనేది ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో లేదు. 102 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా దీన్ని ఇన్సర్ట్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి దీనికి కాన్స్టిట్యూషనల్ బాడీగా నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాస్ని ఇచ్చారనమాట. సో హియర్ ఈ పార్లమెంట్కి పవర్ ఉందన్నమాట. దే కెన్ చేంజ్ ద సోషల్లీ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ లిస్ట్ వాజ్ నాట్ టు టేక్ అవే ద పవర్స్ ఆఫ్ ద స్టేట్. సో స్టేట్ యొక్క పవర్స్ని ఇక్కడ తీసేసుకోకుండా ఏం చేశారంటే కనుక అప్పటిదాకా ఉన్నటువంటి డిమాండ్, ఓకేనా, ఇది కాన్స్టిట్యూషనల్ స్టాటస్ టు ది నేషనల్ కమిషన్ ఆన్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇట్ అలౌస్ ద కమిషన్ టు అప్రాక్సిమేట్లీ ఎగ్జామైన్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రిజర్వేషన్స్ టు ద అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇన్ సర్వీసెస్ సేమ్ అండ్ ఎడ్యుకేషన్. అంటే దట్ మీన్స్ ఎడ్యుకేషన్ అంటే అడ్మిషన్స్లోని, జాబ్ నోటిఫికేషన్స్లోని పరిగణించడం జరుగుతుంది అనమాట అప్పటి నుంచి కూడాను. సో హియర్ 102 ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ మరాఠా లాస్ ఇంపార్టెంట్ అండ్ ప్రెసిడెంట్ డిక్లేర్ చేయాలి, ఓకేనా, నోటిఫై చేయాలి సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ని. సో ఏదైతే సెంట్రల్ లిస్ట్ ఇస్తుందో అదే లిస్ట్ ఫైనల్ ఎస్సీబీసీలోని.
సో అదే కంటిన్యూషన్ టాపిక్ మనకి 5th టాపిక్, ఐడెంటిఫైయింగ్ ద సోషల్లీ ఎకనామిక్. సో ఇదంతా మీకు ఆల్రెడీ చెప్పేశాను ఇప్పుడు ఈ డిస్కషన్లోని. ఐడెంటిఫైయింగ్ ద ఎస్సీబీసీ ఎవరు? ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ కెన్ ఐడెంటిఫై అండ్ ఇంక్లూడ్ కమ్యూనిటీ. ఒక కమ్యూనిటీని ఇంక్లూడ్ చేయాలన్నా ఎక్స్క్లూడ్ చేయాలన్నా ఎవరు చేస్తారు? ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది. సో ఆ డేటా మొత్తం ఎవరు పబ్లిష్ చేస్తారు? ప్రెసిడెంట్ గారు పబ్లిష్ చేస్తారు. వాళ్ళకి కేవలం సజెషన్స్ మాత్రమే ఇస్తుంది ఎవరు? స్టేట్ గవర్నమెంట్. ఓకే, అదే సుప్రీంకోర్టు చెప్పిందనమాట ఇక్కడ. ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ కెన్ ఐడెంటిఫై, ఇన్క్లూడ్ అండ్ ఎక్స్క్లూడ్ ద కమ్యూనిటీ విత్ ఇన్ ద సోషల్ అండ్ ఎడ్యుకేషనలీ బ్యాక్వర్డ్ క్లాస్ లిస్ట్. సో హియర్ ద సుప్రీం కోర్ట్ రూల్ దట్ ఆర్టికల్ 342A ఇన్సర్ట్ చేశారు, రైట్? ఇన్సర్షన్ ఆఫ్ ద ఆర్టికల్ 342A ఇన్ ద కాన్స్టిట్యూషన్. సెంట్రల్ గవర్నమెంట్, కేవలం సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే పవర్ ఉంది ఐడెంటిఫై చేయడానికి. సో యాజ్ పర్ ఆర్టికల్ 342A ప్రకారము సెంట్రల్ గవర్నమెంట్కి మాత్రమే ఐడెంటిఫై చేసే అవకాశం ఉంటుంది సోషల్లీ అండ్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ని. అండ్ ఆల్సో ఎవరైనా ఇన్క్లూడ్ చేయాలి అంటే కనుక అండర్ ఆర్టికల్ 342A1 ప్రకారము ఐడెంటిఫైయింగ్కి 342A అండ్ ఇంక్లూడ్ ద లిస్ట్ ఇన్ టు ద పబ్లిష్డ్, ఇంక్లూడ్ చేయడానికి పబ్లిష్ చేయడానికి వాట్ ఈస్ ద ఆర్టికల్ 342A1 టు స్పెసిఫై ఇన్ ద socially economically backward class in each state and as well as each union territory. So same thing here, state only can give the suggestions to the president and commissions inclusion and exclusion విషయంలోని. అండ్ ఐడెంటిఫైయింగ్ ద సోషల్లీ ఎకనామికలీ బ్యాక్వర్డ్ ఎవరికి పవర్ ఉంటుంది? ఐడెంటిఫై స్పెసిఫైయింగ్ ఓన్లీ లైస్ విత్ పార్లమెంట్ ఓన్లీ విత్ రిఫరెన్స్ టు ద సెంట్రల్ లిస్ట్. సో సేమ్ థింగ్ అండి, నో నీడ్ టు ఎక్స్ప్లెయిన్ హియర్, జస్ట్ రీడ్ ఇట్. 102 Amendment Act 2018, very very important because this one is a newly inserted article 342A of the 102 Constitutional Amendment Act 2018. అప్పటిదాకా మనకి నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాస్ అనేదే లేదు. It is not a constitutional body. Now it is a constitutional body. And the next topic is Article 19(1)(a). So Article 19(1)(a) ఏంటండి? ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, రైట్? సో కొత్తగా వచ్చిన, సో ఏ బెంచ్ కంప్రైజింగ్ జస్టిస్ చంద్ర చౌద్ గారు అండ్ మిస్టర్ షా, సారీ నాట్ మిస్టర్, ఎంఆర్ షా held that freedom of speech and expression under Article 19(1)(a) extends to reporting judicial proceedings జరుగుతాయి. సో ఇప్పుడు Article 19(1)(a) మీద judicial proceedings also there, right? So what is this Article 19(1)(a)? According to this article, all citizens of India have the right to freedom of speech and expression. అంటే మాట్లాడే స్వతంత్రము, హక్కు, అండ్ ఆల్సో ఎక్కడైనా సరే వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేసే హక్కు మనకి అండర్ ఆర్టికల్ 19(1)(a) ప్రకారం ఉన్నాయన్నమాట. ఇవి ఫండమెంటల్ రైట్స్ మనకి. సో అదేవిధంగా ఆల్ సిటిజన్స్ అందరూ కూడాను ఫ్రీగా వాళ్ళ యొక్క వ్యూస్ని, ఒపీనియన్స్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు, రైట్? నాట్ ఓన్లీ వర్డ్స్ ఆఫ్ మౌత్ బట్ ఆల్సో స్పీచ్ ద్వారా కానీ రైటింగ్, పిక్చర్స్ ద్వారా, వర్డ్స్లోని మాత్రమే చెప్పడం కాదు, ఒక డ్రా చేయొచ్చు లేదా రైటింగ్ ద్వారా చేయొచ్చు, మూవీస్, బ్యానర్స్ ద్వారా కూడా వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పొచ్చు అనమాట. సో రైట్ టు స్పీచ్ ఉంది అంటే కనుక ఇట్ ఈస్ ఆల్సో ఇన్క్లూడ్ రైట్ నాట్ టు స్పీక్, ఓకేనా? సో దిస్ వన్ ఈజ్ ఇంపార్టెంట్. రైట్ టు స్పీక్లో మనకి రైట్ టు స్పీచ్ ఎప్పుడైతే ఉందో విచ్ ఈజ్ ఆల్సో ఎగ్జిస్టింగ్, రైట్ నాట్ టు స్పీక్, మాట్లాడే హక్కు ఎలాగో ఉందో మాట్లాడకుండా ఉండే హక్కు కూడా ఉంది. కొన్ని జడ్జిమెంట్స్లో మనకి కొన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా హ్యాస్ హెల్డ్ దట్ పార్టిసిపేషన్ ఇన్ స్పోర్ట్స్లో పార్టిసిపేషన్ అనేది ఇట్స్ లైక్ ఎ ఎక్స్ప్రెషన్, రైట్? ఇట్స్ ఎ ఫార్మ్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, రైట్? పార్టిసిపేషన్ ఇన్ స్పోర్ట్స్లో పార్టిసిపేషన్ అనేది ఇట్స్ లైక్ ఎ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. అండ్ నేషనల్ ఫ్లాగ్, ఇంతకుముందు నేషనల్ ఫ్లాగ్ని ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఎగురవేయకూడదు. నౌ 2004లో సుప్రీంకోర్టు హెల్డ్ దట్ హోస్టింగ్ ద నేషనల్ ఫ్లాగ్ ఈజ్ ఏ ఫ్రీడమ్, ఇట్స్ ఎ ఫార్మ్ ఆఫ్ ఫ్రీడమ్, right? So freedom of press is also inferred in the freedom of under this article. Freedom of press is also inserted under this article 19(1)(a). So RTI Act, Right to Information Act, to get the access information, it is also like a freedom, right? So Supreme Court ruled that what freedom of speech an inalienable right educate to the right to life, Article 21. So మనకి ఉన్న ఫండమెంటల్ రైట్స్లో ఆల్ ఆర్టికల్స్ ఆర్ ఇంపార్టెంట్, బట్ ఆర్టికల్ 21 అండ్ ఆర్టికల్ 19(1)(a) అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ రిఫర్ పాలిటీ టెక్స్ట్ బుక్ లక్ష్మీకాంత్. ఈ రెండు ఆర్టికల్స్ని మనం సెపరేట్ చేయలేము. దీస్ టూ రైట్స్ ఆర్ నాట్ సెపరేటెడ్ బట్ రిలేటెడ్ వన్, బోత్ ఆర్, బికాస్ రైట్ టు లైఫ్ అండ్ జీవించే హక్కు అండ్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, both are looks like a similar but not but related, right?
రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్లో మనకి విచ్ ఆల్సో ఇంక్లూడ్స్ దట్ రైట్ టు కమ్యూనికేట్ అవ్వచ్చు, ప్రింట్ చేయొచ్చు, అడ్వర్టైజింగ్ కూడా చేసుకోవచ్చు. దిస్ ఈజ్ అబౌట్ ఆర్టికల్ 19(1)(a). సో నెక్స్ట్ టాపిక్ ఈజ్ 7th వన్, స్పేస్ డెబ్రిస్. స్పేస్ డెబ్రిస్ అంటే ఏంటి? సో చైనా వారు ఒక రాకెట్ సంథింగ్ స్పేస్ యాక్టివిటీని పంపించారు, రైట్? సో దే ఆర్ సైలెంట్ ఆన్ ఫాలింగ్ డెబ్రిస్ ఆఫ్ ఇట్ స్పేస్ రాకెట్. ఓకే, వాళ్ళ యొక్క రాకెట్ పడిపోతుంది, ఓకేనా? సో దాని మీద వాళ్ళు సైలెంట్గా ఉన్నారు ఎమిట్ రైజింగ్ కన్సర్న్స్. సో యాక్చువల్గా స్పేస్ డెబ్రిస్ అంటే ఏంటి? మన అందరం కూడాను ఏ దేశానికి ఆ దేశము అంతరిక్షంలోకి రకరకాల రాకెట్స్ని పంపిస్తున్నారు, రైట్? రాకెట్స్ ద్వారా మన యొక్క ఉపగ్రహాలని అక్కడ మనం ప్లేస్ చేస్తున్నాము. సో ఇక్కడ స్పేస్ డెబ్రిస్ అంటే ఏంటంటే స్పేస్ జంక్ అనమాట. అంటే ఏదైతే ఆర్టిఫిషియల్ మెటీరియల్ ఉంటుందో అక్కడ ఉన్నటువంటి సహజంగా ఉండే మెటీరియల్స్ అంటారు. ఇవన్నీ మనం పంపించేవి కాబట్టి వీటిని ఆర్టిఫిషియల్ మెటీరియల్స్ అని అంటారు. దిస్ ఆర్బిటింగ్ ఎర్త్ బట్ ఈజ్ నో లాంగర్ ఫంక్షనల్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు పంపించినటువంటి ఉపగ్రహం ఏదైతే ఉందో దాని యొక్క పరిమితి కాలం కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. రాకెట్ దూరంగా వెళ్తారు కాబట్టి రాకెట్, రైట్? సో దాని యొక్క టైం అనేది కొన్ని సంవత్సరాలు ఉంటుందన్నమాట, లైక్ 5 years 10 years అనేది. ఆఫ్టర్ దట్ ఏమైపోతుంది? ఇట్స్ లైక్ ఏ జంక్గా మారుతుందన్నమాట. దీనిని స్పేస్ డెబ్రిస్ అని అంటారు. ఓకే, సో దానివల్ల ఇంకా మనకి యూజ్ లేదు. జస్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా స్పేస్ ఉందనుకోండి, ఓకేనా? ఇదంతా కూడా అంతరిక్షం, ఓకేనా? మనది భూమి, ఇదంతా అంతరిక్షం. సో రష్యా వాళ్ళు కొన్ని పంపించారు, చైనా వాళ్ళు కొన్ని పంపిస్తారు, ఆస్ట్రేలియా వాళ్ళు, అదేవిధంగా ఇండియా కొన్ని పంపించారు. ఇలా రకరకాల దేశాలు రకరకాల వాటిని పంపిస్తారనమాట. రాకెట్స్ని, వాళ్ళ యొక్క ఉపగ్రహాన్ని పంపించారు. అంటే ఇదంతా కూడా స్పేస్ టెక్నాలజీ. బట్ వీటన్నిటి కూడా కాల పరిమితి ఉంటుంది. ఆ కాలం అనేది నిర్ణీత కాలం అయిపోయిన తర్వాత వాటి యొక్క ఫంక్షనింగ్ అనేది మరి జరగదు. సో ఏవైతే ఫంక్షనింగ్ జరగవో వాటిని ఏమంటారమ్మా? స్పేస్ డెబ్రిస్ అని అంటారు, రైట్? సో అలాగే ఏం జరిగిందంటే చైనా వాళ్ళ యొక్క స్పేస్ రాకెట్ ఒకటి డెబ్రిస్గా మారింది. అది ఎక్కడ పడిపోతుందో అని టెన్షన్. మొన్న అది చాలా టెన్షన్. ఎక్కడ వచ్చి పడుతుందో, ఇండియా మీద ఎక్కడ వచ్చి పడుతుందో, భూటాన్ మీద పడుతుందో, నేపాల్ మీద పడుతుందో, ఇండియాలో ఏ భూభాగం మీద పడుతుందో అని చాలా టెన్షన్ పడ్డారు. సో అది వచ్చి హిందూ సముద్రం మీద పడింది. సో వీఆర్ లక్కీ చెప్పాలంటే. బట్ హియర్ మనం నార్మల్గా చూసుకుంటే లో ఎర్త్ ఆర్బిట్ అని, ఎర్త్ సర్ఫేస్ అని, అండ్ జియో స్టేషనరీ ఆర్బిట్స్ అని ఇలా ఉంటాయి అనమాట. అంటే ఎబో ఈక్వేటర్ ఉంటే కనుక దాన్ని జియో స్టేషనరీ ఆర్బిట్స్ అంటారు. సో ఈ డెబ్రీస్ అనేది చెత్త అంటారు నార్మల్గా డెబ్రీస్ అంటే, ఓకేనా? సో ఈ రాకెట్ మెటీరియల్ చెత్త అంతా కూడా లో ఎర్త్ ఆర్బిట్లో ఎంతవరకు 200 kilometers వరకు ఉంది. అదేవిధంగా ఎర్త్ స్పేస్ సర్ఫేస్లో కూడా ఉంది, అదేవిధంగా జియో స్టేషనరీ ఆర్బిట్లో కూడా ఉంది. ఇంకా రిమైనింగ్ ఇక్కడ అంత ఇంపార్టెంట్ ఏం కాదు, జస్ట్ స్పేస్ డెబ్రిస్ అంటే ఏంటో తెలుసుకోవాలి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే కనుక నేత్ర ఉంటుంది ఇక్కడ. నేత్ర ఈజ్ ఇంపార్టెంట్ బికాజ్ దిస్ ఈజ్ అవర్ ప్రాజెక్ట్. నేత్ర ఇస్రో వాళ్ళది. సో దిస్ వన్ ఈజ్ ఇంపార్టెంట్ బికాజ్ ఇండియా రిలేటెడ్ కాబట్టి. టు సేఫ్ గార్డ్ ఇట్స్ స్పేస్ అసెట్స్. సో మన యొక్క స్పేస్ అసెట్స్ని సేఫ్ గార్డ్ చేయడం కోసం ఇస్రో హ్యాడ్ సెటప్ ఏ డెడికేటెడ్ స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్ కంట్రోల్ సెంటర్ని పెట్టింది. దట్ ఈస్ నేమ్డ్ నేత్ర ఇన్ బెంగళూరు లాస్ట్ December. Okay, so what is the space awareness center? Space situational awareness control center, that is named netra. So what is the main objective of this netra? వాళ్ళు ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలి, ట్రాక్ చేయాలి, ప్రొటెక్ట్ చేయాలి నేషనల్ స్పేస్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో మనవన్నీ కూడాను. మనం పంపించిన చాంద్రయాన్ 1 కానీ ఇలా చాలా ఉపగ్రహాలను పంపించాం కదా. సో అన్నింటినీ కూడాను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉండాలి, వాటిని ట్రాక్ చేయాలి, వాటికి ప్రొటెక్షన్ అనేది ప్రొవైడ్ చేయాలి నేషనల్ స్పేస్ అసెట్స్ని. సో సేమ్ ఇలాగే మనకి ఇండియాలో ఎలా అయితే ఉన్నాయో అదేవిధంగా కేవలం US, రష్యా, యూరోప్లో మాత్రమే హ్యావ్ సిమిలర్ ఫెసిలిటీస్ ఇన్ ద ప్లేస్ టు ట్రాక్ ద స్పేస్ ఆబ్జెక్ట్స్ అండ్ షేర్ కొలిజన్ వార్నింగ్. ఓకేనా? బట్ అంటే చైనాలో లేదు, అర్థమైంది కదండి. సో మనకి ఇండియాలో ఉంది, అండ్ యూఎస్లో ఉంది, రష్యాలో ఉంది, యూరోప్లో ఉంది. ఇలాంటి ఒక మిషన్, ఇలాంటి ఒక కంట్రోల్ సెంటర్ అనేది మనకి మాత్రమే ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ లోకాయుక్త. ఈ లోకాయుక్త కాన్సెప్ట్ కూడా నేను మీకు ఏప్రిల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో సింపుల్, అక్కడిది ఇక్కడ ఏంటంటే కనుక కన్వే చేసుకోవాల్సింది. మనకి సెంట్రల్ లెవెల్లో ఎవరు ఉంటారు, స్టేట్ లెవెల్లో ఉంటారు. లోక్పాల లోకాయుక్తనా? లోకాయుక్త ఇస్ ఎట్ స్టేట్ లెవెల్, లోక్పాల్ ఎట్ సెంట్రల్ లెవెల్. సో లైక్ హీఈస్ ఎ పర్సన్, రైట్, ombudsman. సో ఇక్కడ నియర్లీ 7 months తర్వాత లోకాయుక్త రిటైర్డ్ ఫ్రమ్ హిస్ పోస్ట్ అండ్ రిటైర్డ్ బాంబే హైకోర్ట్ జస్టిస్ అమదాస్ జోషిని గోవా లోకాయుక్తగా నియమించడం జరిగింది. సో హియర్ ఇట్స్ లైక్ ఏ
జాయినింగ్ టైప్ కాబట్టి ఇక్కడ పర్సన్ పేరు ఎవరు, అమదాస్ జోషి. హీస్ రిటైర్డ్ బాంబే హైకోర్ట్ జస్టిస్. నౌ ఏ ఛార్జెస్ తీసుకున్నారు, గోవా లోకాయుక్తగా ఛార్జెస్ తీసుకున్నారు. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్. సో స్టేట్ లెవెల్లో మనకి లోకాయుక్త ఉంటారు, సెంట్రల్ లెవెల్లో మనకి ఎవరు, లోక్పాల్ ఉంటారు, రైట్. సో వీళ్ళు ఏం చేస్తారు, కరప్షన్స్ అండ్ మాల్ అడ్మినిస్ట్రేషన్ జరిగితే వాటిపైన ఇన్వెస్టిగేషన్స్ చేస్తారనమాట. జస్ట్ రిఫర్ దట్ సేమ్ నోట్స్. అగైన్ ఐ విల్ షేర్ దిస్ నోట్స్. విధంగా లోకాయుక్త వాళ్ళు ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓన్లీ అడ్వైజరీ ఇన్ నేచర్, ఓకేనా. వాటికి స్టేట్ గవర్నమెంట్ ఖచ్చితంగా బైండ్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ వన్, 9th టాపిక్ ఇస్ కోవిన్. సో వ్యాక్సినేషన్ స్టేటస్లోనే కొంచెం ఎర్రర్స్, డేటా ఎంట్రీ ఎర్రర్స్ వస్తున్నాయి. సో వాటిని తగ్గించడం కోసం ఏవైతే ఇన్కన్వీనియన్స్ వస్తుందో, బికాజ్ సిటిజన్స్కి ఇన్కన్వీనియన్స్ జరుగుతుంది, ఎందుకంటే డేటా ఎంట్రీ విషయంలోనే కొంచెం లోటుపాట్లు ఉన్నాయన్నమాట. టు కట్ బ్యాక్ ద డేటా ఎంట్రీ ఎర్రర్స్ అబౌట్ ద వ్యాక్సినేషన్ స్టాటస్ ఇట్ ఈస్ అండ్ ఇన్కన్వీనియన్స్ కాజ్ టు ద సిటిజన్స్, కోవిన్ సిస్టమ్ విల్ ఇంట్రడ్యూస్ ఏ 4-digit సెక్యూరిటీ కోడ్ ఫ్రమ్ టుమారో, హెల్త్ మినిస్ట్రీ సెట్. సో కోవిన్ సిస్టమ్స్లోని మేము 4-digit సెక్యూరిటీ కోడ్ని ప్రొవైడ్ చేస్తాము. ఏవైతే ప్రజెంట్ డేటా ఎంట్రీ ఎర్రర్స్ ఉన్నాయో వాటిని తగ్గించడం కోసము అండ్ సిటిజన్స్కి ఇన్కన్వీనియంట్ కాకుండా ఉండడం కోసము మేము రేపటి నుంచి, అంటే మోస్ట్లీ మే 8th or 7th నుంచి, రైట్, 4-digit సెక్యూరిటీ కోడ్ని ప్రొవైడ్ చేస్తాము అని. సో ఇక్కడ కోవిన్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ఏ నేషనల్ ప్లాట్ఫామ్ ఫర్ డిజిటల్ ఎకోసిస్టమ్ టు బి యూజ్డ్ టు ఎఫెక్టివ్లీ రోల్ అవుట్ ద స్కేల్ అప్ ద మెకానిజం ఫర్ కోవిడ్ వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ఓకేనా. కోవిడ్ వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం యూజ్ చేసే ప్లాట్ఫామ్ ఏంటి మనకి, కోవిన్ ఈజ్ ఎ నేషనల్ ప్లాట్ఫామ్ ఫర్ డిజిటల్ ఎకోసిస్టమ్ and it was launched by obviously Ministry of Health and Family Welfare to help the agencies keep a track of COVID-19 vaccines program and allow Indian citizens to apply for COVID-19 vaccine shot. ఇక్కడ మానిటరింగ్ చేస్తారన్నమాట, COVID-19 వ్యాక్సిన్స్ ఎక్కడెక్కడ అవైలబిలిటీ ఉన్నది అండ్ నెక్స్ట్ ఎప్పుడు ఎవరికి వ్యాక్సిన్ వేయాలి. ద ఫస్ట్ ఇక్కడ 2 స్టేజ్ కదా మనకి, ఫస్ట్ స్టేజ్ వేసిన తర్వాత మళ్ళీ సెకండ్ స్టేజ్ ఎప్పుడు మనకి ఆ వ్యాక్సిన్ డేటు ఇవన్నీ కూడా మనకి కోవిన్ యాప్లో ఉంటాయన్నమాట. ఇట్ ఈస్ ఏ నేషనల్ ప్లాట్ఫామ్. సో ఇట్ విల్ ఆల్సో ఇంటిగ్రేట్ విత్ విన్, WIN. ఇక్కడ విన్ ఎందుకు పెట్టారో అర్థమైంది అనుకుంటాను. మనం కరోనా నుంచి శక్తి పుంజుకొని దాన్ని బారిన పడకుండా ఉండడం కోసం కోవిన్ అని పెట్టడం జరిగింది. సో ఇట్ విల్ ఇంటిగ్రేట్ విత్ రియల్ టైమ్ డేటా కోల్డ్ స్టోరేజ్ విత్ వాట్ ఈస్ దట్, ఈవిన్. What is this EVIN? Electronic Vaccine Intelligence Network. What is this Electronic Vaccine Intelligence Network? It is indigenously developed technology system and digitize the vaccine stock. So ఎక్కడెక్కడ మనకి వ్యాక్సిన్ అవైలబిలిటీ ఉంది మానిటర్ చేస్తూ ఉంటారు, టెంపరేచర్ దాని యొక్క అనేది కూడాను, త్రూ స్మార్ట్ ఫోన్. సో త్రూ స్మార్ట్ ఫోన్ అప్లికేషన్స్ ద్వారా ఏంటంటే కనుక వ్యాక్సిన్ స్టాక్ అనేది డిజిటైజ్ చేయడం జరిగింది అండ్ ఎప్పటికప్పుడు మానిటర్ చేయడం జరుగుతుంది అనమాట. దట్ ఈస్ ఈవిన్, ఎలక్ట్రానిక్ వ్యాక్సిన్ ఇంటెలిజెంట్ నెట్వర్క్. సో దీనివల్ల ఏమవుతుంది, ఇట్ విల్ స్ట్రెంథనింగ్ ద ఇమ్యునైజేషన్ సప్లై చైన్ సిస్టమ్స్ అక్రాస్ ద కంట్రీ. సో ఎక్కడైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లేస్లో మనకి వ్యాక్సిన్ ఎక్కువగా అవైలబుల్ ఉంది, ఇక్కడ తక్కువగా అవైలబుల్ ఉంది. సో ఈవెన్ ద్వారా ఏం తెలుస్తుంది, ఇక్కడ ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి వ్యాక్సిన్ ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇక్కడ తక్కువగా ఉన్నాయి కాబట్టి బట్ పీపుల్ ఎక్కువ మంది జనాలకి ఇవ్వాల్సి వస్తాయి కనుక. సో గవర్నమెంట్ మనకి యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అనేది ఒకటి ఉంది. వీ హ్యావ్ దిస్ గవర్నమెంట్ ఇండియాస్ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్. సో దీని కింద మనకి చాలా హెల్త్ రిలేటెడ్ స్కీమ్స్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ అవుతున్నాయి. సో ఇక్కడ ఈవిన్ మీన్స్ ఎలక్ట్రానిక్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఎయిమ్స్ టు సపోర్ట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్, రైట్. దట్ మీన్స్ వ్యాక్సిన్ స్టాక్ ఎలా ఉంది, ఫ్లో ఎలా ఉంది, స్టోరేజ్ అండ్ టెంపరేచర్స్ అక్రాస్ ఆల్ కోల్డ్ చైన్ పాయింట్స్ ఇన్ ద స్టేట్స్. Okay, and next it is implemented under which National Health Missionary, that is NHM. So NHM, National Health Ministry, comes under which ministry? Ministry of Health and Family Welfare. Ministry of Health and Family Welfare. So partnership with whom? United Nations Development Program. So ikkada manaki ఈవిన్ దేని కిందకు వస్తుంది, నేషనల్ హెల్త్ మిషన్. నేషనల్ హెల్త్ మిషన్ కమ్స్ అండర్ విచ్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. సో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఎవరితో పార్ట్నర్షిప్ చేస్తున్నారు, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్తోనే. సో దిస్ ఈజ్ అబౌట్ కోవిన్ సిస్టమ్. సో కజరంగా నేషనల్ పార్క్ అండ్ నెక్స్ట్ 10th టాపిక్ వచ్చేసి కజరంగా నేషనల్ పార్క్. సో ఏంటి కజరంగా నేషనల్ పార్క్ అనగానే ఎక్కడ ఈ పార్క్ ఉంది అని మనకు గుర్తుకు రావాలి, దట్ ఈస్ ఇన్ అస్సాం.
సో ఏంటి ఇక్కడ కాంటెక్స్ట్ అంటే అథారిటీస్ ఫైండ్ అవుట్ చేశారు అస్సాంస్లోని గల్గోత్ అండ్ నాగోన్ డిస్ట్రిక్ట్స్లోని ఫారెస్ట్ని క్లియర్ చేసేసి డిగ్గింగ్ అండ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ని చేస్తున్నారు అని చెప్పేసి. సో దానివల్ల 3 యానిమల్ కారిడర్స్ని కూడా యూజ్ చేసుకోవడం జరిగింది. అట్లీస్ట్ 3 యానిమల్ కారిడర్స్ విత్ ఇన్ ద ఎకో సెన్సిటివ్ జోన్లోని వాళ్ళు యూజ్ చేసేసారు. అంటే ఫారెస్ట్ ల్యాండ్ని క్లియర్ చేసేసి కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ని స్టార్ట్ చేశారని. ఈజ్ ఇట్ ఫెయిర్? అలా చేయొచ్చా? ఎఫారెస్టేషన్ చేయొచ్చా? డిఫారెస్టేషన్ చేయాలా? అవసరమైతే ఎఫారెస్టేషన్ చేయాలి. డిఫారెస్టేషన్ చేస్తే మనం పెట్టుకున్న గ్లోబల్ వార్మింగ్ అనేది ఎప్పుడూ తగ్గుతుందండి, క్లైమేట్ చేంజ్. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి, మనకి స్టేట్ ఆఫ్ అస్సాంలోని సింగిల్ లార్జెస్ట్ అన్డిస్ట్రిబ్యూటెడ్ ఏరియా ఇది మనకి ఇన్ ద బ్రహ్మపుత్ర వ్యాలీ ఫ్లడ్ ప్లైన్స్ని చూసుకుంటే కనుక. సో దిస్ నేషనల్ పార్క్ మనకి అస్సాంలో ఉంది. అండ్ హియర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కనుక నేషనల్ పార్క్గా దీనికి ఎప్పుడు డిక్లేర్ చేశారంటే 1974లో డిక్లేర్ చేశారు. ఇట్ వాజ్ డిక్లేర్డ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా 1985లో డిక్లేర్ చేశారు. దీస్ 2 ఆర్ వెరీ ఇంపార్టెంట్. 1974లో నేషనల్ పార్క్గా డిక్లేర్ చేశారు కజరంగా నేషనల్ పార్క్ని. అండ్ యునెస్కో వాళ్ళు 1985లో దీన్ని హెరిటేజ్ సైట్గా డిక్లేర్ చేయడం జరిగింది. అండ్ ఇట్ రికగ్నైజ్డ్ యాజ్ ఎ ఇంపార్టెంట్ బర్డ్ ఏరియా బై బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్ ఆల్సో, రైట్. అండ్ నెక్స్ట్ వన్ very important, one horned rhinoceros also there in the homeland అనమాట. ఈ కజరంగా నేషనల్ పార్క్ యొక్క ప్రత్యేకత ఏంటంటే కనుక ఇట్ ఈస్ ద హోమ్ ఫర్ one horned rhinos. అండ్ వెరీ ఇంపార్టెంట్, వీ హ్యావ్ ద నేషనల్ హైవేస్. దీనిలో నేషనల్ హైవే 37 పాసెస్ త్రూ దిస్ పార్క్. ఓకేనా, ఇలా పార్క్ ఉందంటే నేషనల్ హైవే 37 అనేది ఈ పార్క్ గుండా వెళ్తుంది. అరౌండ్ మోర్ దెన్ 250 సీజనల్ వాటర్ బాడీస్ కూడా మనకి పాస్ అవుతాయి అన్నమాట, రైట్. సో అస్సాంలో ఉన్నటువంటి రిమైనింగ్ అదర్ నేషనల్ పార్క్ అంటే కానీ దిబ్రూ షికావో అండ్ మానస్ నేషనల్ పార్క్ అండ్ నమేరి అండ్ రాజీవ్ గాంధీ ఆరెంజ్ నేషనల్ పార్క్, రైట్. అలాంగ్ విత్ కజరంగా నేషనల్ పార్క్, దీస్ 4 ఆల్సో ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వన్ వైల్డ్ లైఫ్ కారిడార్స్. నెక్స్ట్ టాపిక్ ఈస్ వైల్డ్ లైఫ్ కారిడార్స్. సో ఏంటి వైల్డ్ లైఫ్ కారిడార్స్? మహారాష్ట్ర గవర్నమెంట్ హ్యాస్ ఆల్రెడీ బిగన్ వర్క్ టు ప్రొటెక్ట్ ద టైగర్ కారిడార్ యాజ్ రికమెండెడ్ బై ద నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. ద గోవా గవర్నమెంట్ హ్యాస్ బిగన్ కాట్ నాపింగ్ ఆన్ ద ఫ్రంట్. సో ఎవరు స్టార్ట్ చేశారు? మహారాష్ట్ర గవర్నమెంట్ ఆల్రెడీ బిగిన్ చేసింది వర్క్ని టు ప్రొటెక్ట్. ఎవరికి ప్రొటెక్షన్ ఇస్తున్నారు? టైగర్ కారిడార్స్ యాజ్ దట్ వాస్ రికమెండెడ్ బై ద హూమ్? నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. సో అసలు వైల్డ్ లైఫ్ కారిడార్స్ అంటే ఏంటి అంటే కనుక కొన్ని కారిడార్స్, లైక్ మన కారిడార్ అంటే ఏంటి, ఇలా ఉన్నదాన్ని కారిడార్ అంటారు. సో ఇక్కడ ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండవన్నమాట. ఇక్కడ డిస్టర్బెన్సెస్ ట్రాఫిక్ డిస్టర్బెన్సెస్ కానీ లేకపోతే డెవలప్మెంట్ డిస్టర్బెన్సెస్ కానీ ఇక్కడ ఉండవు. ఇది ప్యూర్లీ ఫర్ యానిమల్ డెవలప్మెంట్ కోసం, యానిమల్స్ కోసం చేయించింది అనమాట. దానికని అందుకనే దీన్ని వైల్డ్ లైఫ్ కారిడార్ అని అంటారు. ఇట్ కనెక్టింగ్ ద ఫ్రాగ్మెంటెడ్ హ్యాబిటేట్స్. ఓకేనా, వైల్డ్ లైఫ్ కారిడార్ కనెక్టెడ్ విత్ ద ఫ్రాగ్మెంటెడ్ హ్యాబిటేట్స్ అండ్ ద కారిడార్ అలౌస్ ద మూవ్మెంట్ బిట్వీన్ ఐసోలేటెడ్ ప్యాచెస్ ఆఫ్ హ్యాబిటేట్ వితౌట్ ఎలాంటి డిస్టర్బెన్సెస్ కూడా ఉండవు. ఏంటి డిస్టర్బెన్సెస్ అమ్మా? ట్రాఫిక్ డిస్టర్బెన్స్ కానీ ఎలాంటి డెవలప్మెంట్ ఇష్యూస్ కానీ ఉండవు. సో వీటినే వైల్డ్ లైఫ్ కారిడార్స్ని ఏమంటారు అంటే హ్యాబిటేట్ కారిడార్స్ అని, గ్రీన్ కారిడార్స్ అని కూడా అంటారు. సో మన గ్రీన్ కారిడార్స్లోని యానిమల్స్ డేంజర్ ఉండవు అనమాట. సో మెయిన్గా యానిమల్ కాన్ఫ్లిక్ట్ ఎక్కడ వస్తుంది? అక్కడ రోడ్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఎలిఫెంటో లేకపోతే ఏదో ఒకటి వస్తుంది, వైల్డ్ యానిమల్. ఇక్కడ నుంచి ఇటువైపు వెళ్ళాలనుకున్నప్పుడు ఇది రోడ్ అనుకోండి, ఇక్కడ చాలా ఫాస్ట్గా నిర్మానుషమైన ఉన్న ప్రదేశంలోంచి చాలా ఫాస్ట్గా మనకి ఏంటంటే కనుక వెహికల్స్ వెళ్తాయి. ఓకేనా, సో ఇలా ఫాస్ట్గా వెళ్ళినప్పుడు, ఇలా రోడ్డు క్రాస్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఈ యానిమల్ అనేది చనిపోవడం జరుగుతుంది. సో ఇలా మనకి అలా కూడా నష్టం జరుగుతుంది. ఇక్కడ ఇప్పుడు ఏంటంటే మన దేశంలోని ఏదైతే ఫారెస్ట్ ఉందో, యానిమల్స్ ఉన్నాయో, బర్డ్స్ ఉన్నాయో, ఇవన్నీ కూడా మనకి దేశానికి సంపద. ఎన్విరాన్మెంట్ ఎగ్జిస్టింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఒక మానవాళి అంతా కూడాను ఎగ్జిస్టింగ్ అయి ఉండాలంటే కనుక ఇవన్నీ కూడా ఉండాలి. ఓకేనా, ఎందుకంటే ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేస్తే భూమి అనేది ఎగ్జిస్టింగ్ ఉంటుంది, రైట్. అండ్ ఆల్సో రైల్వే ట్రాక్స్ కూడా కొన్నిసార్లు ఏంటంటే కనుక చాలా ఫాస్ట్గా ట్రైన్ వెళ్తుంది. ఓకేనా, గంటకి సుమారుగా ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తుంది అని అనుకోండి. ఓకేనా,
అంత స్పీడ్గా వెళ్ళే ట్రైన్ యానిమల్ వచ్చినప్పుడు ఆపలేరు, రైట్? సో వాటిని ఢీకొనడం జరుగుతుంది, అప్పుడు కూడా యానిమల్స్ చనిపోతున్నాయి అనమాట. దాన్ని ఓవర్కమ్ చేయడం కోసం ఏం చేశారంటే వైల్డ్ లైఫ్ కారిడార్స్ని, గ్రీన్ కారిడార్స్ని, హ్యాబిటేట్ కారిడార్స్ని సృష్టించారు. సో గ్రీన్ కారిడార్స్లో మనకి ఎలా ఉంటుందంటే యానిమల్స్ అవుట్ ఆఫ్ డేంజర్లో ఉంటాయి ఆఫ్ హైవేస్, బిజీ రోడ్స్ అండ్ అదర్ ఏరియాస్ వేర్ దేర్ ట్రెడిషనల్ మైగ్రేటరీ ప్యాటర్న్స్ ఇంటర్సెక్ట్ విత్ అదర్ డేంజరస్ మ్యాన్ మేడ్ ప్లేసెస్. ఓకేనమ్మా. నెక్స్ట్ వన్ మనకు వచ్చిన బాడీ ఏంటి? అథారిటీ, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ వచ్చింది. సో వాట్ ఈస్ దిస్? దిస్ ఇస్ అ స్టాట్యుటరీ బాడీ. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ వాళ్ళ ప్రకారము టైగర్ కారిడార్స్ని పెట్టమన్నారు. టైగర్ కారిడార్స్ని పెట్టమన్నారు కాబట్టి మహారాష్ట్ర ప్రభుత్వం పెట్టింది. సో ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2005 అండ్ దిస్ ఈజ్ కమ్స్ అండర్ విచ్ మినిస్ట్రీ? మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. ఇట్ ఈస్ స్టాట్యుటరీ బాడీ. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారమ్మా? 2005లో ఎస్టాబ్లిష్ చేశారు ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ విట్ టైగర్ టాస్క్ ఫోర్స్. టైగర్ టాస్క్ ఫోర్స్ యొక్క రికమెండేషన్స్ మేరకు మనకి నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అనేది ఏర్పాటైంది. ఎప్పుడు? 2005లో మనకి ఏర్పాటైంది. And it is considered under provisions of which act? Wildlife Protection Act 1972, which amended in 2006 to strengthening the tiger conservation as per powers and functioning the Senate. Okay. And next topic వచ్చేసి FCRA, Foreign Contributions Regulating Act, 11th or 12th, I don't know. So FCRA, Foreign Contributions Regulatory Act. సో ఏంటి ఇది మనకి అంటే కనుక ఇండియా entities including hospitals ఏవైతే ఉన్నాయో, చారిటబుల్ ట్రస్ట్లు అయితే ఉన్నాయో, దే రిసీవ్ ద COVID-19 రిలీఫ్ మెటీరియల్ ఫ్రమ్ ఓవర్సీస్. సో ఓవర్సీస్ అంటే మీకు ఏం చెప్పాను? విదేశీ అని చెప్పాను. విదేశీ అంటే ఏంటి? ఫారెన్, రైట్? సో ఫారెన్ నుంచి ఇండివిజువల్ డోనర్స్ అండ్ డోనర్ ఏజెంట్స్ నుంచి మనకి ప్రెజెంట్ ఉన్న హాస్పిటల్స్కి, చారిటబుల్ ట్రస్ట్కి కూడా COVID-19 రిలీఫ్ మీదకు డొనేషన్స్ వస్తున్నాయి అనమాట. సో దే ఆర్ ఇన్ ట్రబుల్ ఎప్పుడు? అన్లెస్ దే ఆర్ రిజిస్టర్డ్ అండర్ ద ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. సో ఎవరైతే ఓవర్సీస్ ఇండివిజువల్ డోనర్స్, ఎవరైతే ఓవర్సీస్ డోనర్ ఏజెన్సీస్ డొనేషన్స్ ఇస్తున్నాయో వాళ్ళు ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. లేకపోతే దేర్ మే బీ ఎనీ ట్రబుల్. ఆ మనీని దేనికోసమైనా యూజ్ చేయొచ్చు కదా. సో దే షుడ్ బి రిజిస్టర్డ్ అండర్ ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. సో వాట్ ఈస్ దిస్ యాక్ట్? సో ఎవ్రీ 5 yearsకి కూడాను ఈ యాక్ట్ ప్రకారము ఫారెన్ కాంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ ప్రకారం ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో ఆర్గనైజేషన్ రిక్వైర్స్ టు రిజిస్టర్ దెమ్సెల్స్ ఎవ్రీ 5 years. ఓకే. సో యాజ్ పర్ దిస్ యాక్ట్ ఎన్జిఓస్ ఏవైతే ఉన్నాయో రిజిస్టర్డ్ ఆర్ గ్రాంటెడ్ ప్రయర్ పర్మిషన్ అండర్ FCRA ఆర్ నౌ రిక్వైర్డ్ టు అప్లోడ్ ద డీటెయిల్స్ ఆఫ్ ఫారెన్ కాంట్రిబ్యూషన్స్ రిసీవ్డ్ అండ్ యూటిలైజ్. సో ఏవైతే ఎన్జిఓస్కి వస్తున్నాయో వాళ్ళు ఎంత కాంట్రిబ్యూషన్ వచ్చిందో వాళ్ళు చెప్పాలన్నమాట ఎవ్రీ 3 monthsకి ఒకసారి ఆన్ దేర్ వెబ్సైట్ ఆర్ FCRA వెబ్సైట్లోని. అర్థమైంది కదండి. సో ఫారెన్ కాంట్రిబ్యూషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫారెన్ కాంట్రిబ్యూషన్ ఉంది, ఇక్కడ ఒక ఎన్జిఓ ఉంది, ఈ ఎన్జిఓకి ఫారెన్ నుంచి ఒక ₹1,00,00,000 డొనేషన్ వచ్చింది. సో ఇలా మాకు ₹1,00,00,000 డొనేషన్ వచ్చింది అని చెప్పేసి ఎన్జిఓ చెప్పాలన్నమాట. వాళ్ళ యొక్క వితిన్ 3 months లోపు అదని రిసీవ్ చేసుకోవడము, దాన్ని ఎట్లా యూటిలైజ్ చేస్తారని చెప్పేసి చెప్పాలి. వాళ్ళ వెబ్సైట్లోనైనా పెట్టాలి, లేదా ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ వెబ్సైట్లోనైనా పెట్టాలి, రైట్? సో ఇంతకుముందు హార్డ్ కాపీ అనేది వెర్షన్ అనేది ఉండేది, ఇప్పుడు అదని డిస్పెన్స్ చేశారు. నౌ ఎన్జిఓస్ నౌ నీడ్ టు ఫైల్ దేర్ యాన్యువల్ రిటర్న్స్ ఆన్లైన్లోనే చేసుకోవచ్చు. దెన్ ఎవరు ఫారెన్ కాంట్రిబ్యూషన్స్ని యాక్సెప్ట్ చేయరు? హూ కెనాట్ యాక్సెప్ట్ ద ఫారెన్ కాంట్రిబ్యూషన్స్? ఎలక్షన్ క్యాండిడేట్ ఫారెన్ కాంట్రిబ్యూషన్స్ని యాక్సెప్ట్ చేయకూడదు. ఓకేనా? ఎన్జిఓస్ కెన్ యాక్సెప్ట్ ద ఫారెన్ కాంట్రిబ్యూషన్స్ బట్ ఎలక్షన్ క్యాండిడేట్ షుడ్ నాట్ యాక్సెప్ట్ ద ఫారెన్ కాంట్రిబ్యూషన్. అలాగే ఏ ఎంపీ కూడా, ఏ ఎమ్మెల్యే కూడాను ఫారెన్ కాంట్రిబ్యూషన్ యాక్సెప్ట్ చేయకూడదు. ఎనీ పొలిటికల్ పార్టీ అండ్ ఆఫీస్ బేర్ ఆఫ్ అండ్ ఆర్గనైజేషన్ ఆఫ్ పొలిటికల్ నేచర్ ఆల్సో షుడ్ నాట్. సో దీస్ ఆర్ ఆల్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. జడ్జి కానీ, గవర్నమెంట్ సర్వెంట్ కానీ, ఎంప్లాయీ ఆఫ్ కార్పొరేషన్ కానీ, లేకపోతే ఏదైనా కరస్పాండెంట్, కాలమిస్ట్, కార్టూనిస్ట్, ఎడిటరు, ఓనరు, ప్రింటరు, పబ్లిషరు, న్యూస్ పేపరు, వీళ్ళెవ్వరూ కూడాను షుడ్ నాట్ యాక్సెప్ట్ ద ఫారెన్ కాంట్రిబ్యూషన్. దెన్ హూ ఈజ్ ఎలిజిబుల్? ద అసోసియేషన్స్, ఎన్జిఓస్, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే సోషల్ వెల్ఫేర్ కోసం పాటుపడే వ్యక్తులు, దే కెన్. ఓకే. నార్మలీ ఇవి ఎగ్జిస్ట్ ఉంటే అట్లీస్ట్ 3 years ఉండాలి మనకి. సో వాళ్ళు మస్ట్ బి రిజిస్టర్డ్ అనేది సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్లో ఉండాలి అండ్ దే ఆర్ నార్మల్లీ ఎగ్జిస్టింగ్ ఆఫ్ 3 years. అండ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ తీసుకున్నారు, ఆ అసోసియేషన్ అనేది సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద 1860లో రిజిస్టర్ అయ్యి ఉండాలి అండ్ 3 yearsగా దాని యొక్క ఫంక్షన్స్ అనేవి చేస్తూ ఉండాలి. అప్పుడు ఎక్స్ అనే కంపెనీకి ఫారెన్ కాంట్రిబ్యూషన్స్ వస్తాయన్నమాట. సో లాస్ట్ 3 yearsగా కనీసం ఇంత అమౌంట్ 10 lakh మనీని ఖర్చు పెట్టి ఉండాలి. అండ్ నెక్స్ట్ వన్ యాంటీ డంపింగ్ డ్యూటీ.
సో 12th టాపిక్ ఈజ్ యాంటీ డంపింగ్ డ్యూటీ. ఏంటి యాంటీ డంపింగ్ డ్యూటీ? ఫినాన్స్ మినిస్ట్రీ ఎవరైతే ఉన్నారో మనకి హ్యాస్ ఎక్స్టెండెడ్ ద వ్యాలిడిటీ ఆఫ్ యాంటీ డంపింగ్ డ్యూటీ ఆన్ సర్టెన్ సీమ్లెస్ ట్యూబ్స్ అండ్ పైప్స్ విచ్ ఆర్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ ద చైనా టిల్ October 31st. సో టిల్ October 31st వరకు కూడాను చైనా నుంచి మనం ఏవైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నామో ట్యూబ్స్ అండ్ పైప్స్ మీద యాంటీ డంపింగ్ డ్యూటీ యొక్క వ్యాలిడిటీని ఇంకా ఎక్స్టెండ్ చేశారు. సో ఏంటి ఇక్కడ యాంటీ డంపింగ్ డ్యూటీ? ఇవి మన వేరే దేశం నుంచి మన దేశంలోకి ఇంపోర్ట్ అయ్యే వస్తువుల మీద వేసే డ్యూటీని యాంటీ డంపింగ్ డ్యూటీ అంటారు. సో ఫారెన్ కంట్రీ నుంచి వచ్చే ఇంపోర్ట్స్ ఏవైతే అంటే ఫారెన్ కంట్రీస్ నుంచి తీసుకొచ్చే ఇంపోర్ట్స్ పైన డొమెస్టిక్ గవర్నమెంట్ వేసే టారిఫ్ సిస్టమ్నే యాంటీ డంపింగ్ డ్యూటీ అని అంటారనమాట. సో ఇట్ ఈస్ ఎ డ్యూటీ అండ్ ప్రొటెక్షనిస్ట్ టారిఫ్స్ దట్ డొమెస్టిక్ గవర్నమెంట్ ఇంపోజ్ ద ఫారెన్ ఇంపోర్ట్స్ దట్ బిలీవ్స్ ద ప్రిసైడ్ బిలో ఫెయిర్ మార్కెట్ వాల్యూ. సో దీనివల్ల ఏమవుతుంది? యాంటీ డంపింగ్ డ్యూటీ వల్ల మన ఇండియన్ మార్కెట్లో ఉండే సేమ్ ప్రోడక్ట్కి వాల్యూ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఇండియాలో సేమ్ ప్రోడక్ట్ ఉంది, వేరే కంట్రీ నుంచి కూడా సేమ్ ప్రోడక్ట్ వస్తుంది. సో ఇండియాలో ప్రోడక్ట్కి 10 రూపీస్ కాస్ట్ ఉంది, వేరే దేశం నుంచి వచ్చే ప్రోడక్ట్కి 5 రూపీస్ కాస్ట్ ఉంది. సో మీరు ఏది కొంటారు? ఫారెన్ ప్రోడక్ట్ కొంటారా, ఈ ప్రోడక్ట్ కొంటారా? చెప్పండి. ఆబ్వియస్గా 5 రూపీస్ ఫారెన్ ప్రోడక్టే కొంటారు, ఎందుకంటే అది 5 రూపీస్కి వస్తుంది. సేమ్ ప్రోడక్ట్ బట్ కంపెనీ నేమ్ చేంజ్. ఇప్పుడు ఏం చేస్తున్నారు? టారిఫ్స్ విధించడం వల్ల ఏమవుతుందండి, ఈ 5 రూపీస్ 15 రూపీస్ అవుతుంది అనుకోండి గవర్నమెంట్ వేసింది. సో ఆటోమేటిక్గా మీరు సేమ్ బ్రాండే కంపెనీ డిఫరెంట్ ఏది కొంటారు? 10 రూపీస్ అనేది కొంటారు. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ యాంటీ డంపింగ్ డ్యూటీ. సో ఫెయిర్ ట్రేడింగ్ ప్రాక్టీసెస్ చేయడం కోసము అండ్ డొమెస్టిక్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని కాపాడడం కోసం దీనిని ఫినాన్స్ మినిస్ట్రీ యూజ్ చేస్తుంది అనమాట. సో దిస్ ఈస్ డ్యూటీ ఈజ్ ఎయిమ్డ్ ఎట్ ఎన్ష్యూరింగ్ ద ఫెయిర్ ట్రేడింగ్ ప్రాక్టీసెస్ అండ్ క్రియేటింగ్ ద లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అండ్ డొమెస్టిక్ ప్రొడ్యూసర్స్ కోసం ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేస్తుంది విత్ ఫారెన్ ప్రొడక్ట్స్ అండ్ ఎక్స్పోర్టర్స్. సో ఈ డ్యూటీని ఎప్పుడు ఇంపోజ్ చేస్తారంటే ఓన్లీ ఆఫ్టర్ త్రూ ఇన్వెస్టిగేషన్స్ బై క్వాజీ జ్యుడిషియల్ బాడీ, దట్ ఈస్ ఏంటి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ వాళ్ళు క్వాజీ జ్యుడిషియల్ బాడీ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాతే ఈ డ్యూటీని వేయడం జరుగుతుందన్నమాట. సో ద ఇంపోజిషన్ ఆఫ్ యాంటీ డంపింగ్ డ్యూటీ ఈజ్ పెర్మిషిబుల్ అండర్ ద వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. సో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రకారము కూడా ఈ డంపింగ్ డ్యూటీ అనేది పెర్మిషిబులే. ఓకేనా, వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చారనమాట. సో వేరే కంట్రీస్ నుంచి అంటే వేరే కంట్రీస్ యొక్క ఇంపోర్ట్స్ని తగ్గించడం కోసం మనం దీన్ని ఒక ఆయుధంగా ఉపయోగించుకోవచ్చు, అంటే మన మార్కెట్ పడిపోకుండా ఉండడం కోసం. అండ్ నెక్స్ట్ వన్ ఎకానమీ టర్మ్ వచ్చేసి నెక్స్ట్ 13th వన్ మర్చెంట్ డిస్కౌంట్ రేట్, MDR అంటారు. సో ఏం చేస్తుందంటే ప్రెజెంట్ కాంటెక్స్ట్ వాళ్ళ యొక్క మర్చెంట్ నెట్వర్క్ని పెంచుకోవడం కోసం, వ్యాపారవేత్తల నెట్వర్క్ని పెంచుకోవడం కోసం ఫిన్టెక్ ఇంటర్మీడియట్స్ ఏం చేస్తాయంటే కనుక దే కమ్ అప్ విత్ ఇన్నోవేటివ్ ఐడియా. ఏంటది? ఇన్నోవేటివ్ సెటిల్మెంట్ స్కీమ్ బై విచ్ దే వేవ్ ద మర్చెంట్ డిస్కౌంట్ రేట్ ఆన్ ఆఫ్లైన్ కార్డ్ ట్రాన్సాక్షన్స్. సో మనకి కార్డ్ ట్రాన్సాక్షన్స్లో 2 టైప్స్ ఉంటాయి, ఆన్లైన్ కార్డ్ ట్రాన్సాక్షన్స్, ఆఫ్లైన్ కార్డ్ ట్రాన్సాక్షన్స్. సో ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి మీకు తెలిసినవే, అంటే మనీ రూపంలో చేస్తారా? ఎలా చేస్తారు? త్రూ కార్డు కానీ, గూగుల్ పే ద్వారా కానీ, ఫోన్పే కానీ, లేకపోతే అక్కడ ఒక స్క్రీన్ ఉంటుంది, QR కోడ్ ఉంటుంది, QR కోడ్ని స్కాన్ చేసి మనం పే చేస్తాము, అదంతా కూడా ఆన్లైన్ మోడ్. డైరెక్ట్గా క్యాష్ ఇస్తే దట్ ఈస్ ఆఫ్లైన్ ట్రాన్సాక్షన్స్. సో ఆఫ్లైన్ కార్డ్ ట్రాన్సాక్షన్ చేస్తే డైరెక్ట్గా క్యాష్ అనేది పే చేస్తే కనుక మర్చెంట్ డిస్కౌంట్ రేట్ అనేది వేవ్ చేస్తాము అని చెప్పేసి ఫిన్టెక్ ఇంటర్మీడియట్స్ అనేవి న్యూ ఇన్నోవేటివ్ థాట్ని తీసుకొచ్చాయి. సో ఆఫ్లైన్ మర్చెంట్స్ టు ఆప్ట్ ఫర్ డీలేడ్ సెటిల్మెంట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ బై నాట్ షెల్లింగ్ అవుట్ ద MDR rather than settling it on next day basis. సో ఇక్కడ ఆఫ్లైన్ మర్చెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటి ఆప్ట్ చేసుకుంటున్నారు? ఫర్ డీలేడ్ సెటిల్మెంట్స్. కొన్ని ట్రాన్సాక్షన్స్ డీలే ఉంటాయి. సో ఇప్పుడు ఆన్లైన్ అనుకోండి, వెంటనే మనం పే చేసేయాలి. సో క్యాష్ ట్రాన్సాక్షన్లో మనకి ఏంటంటుంది? దెర్ ఇస్ ఎ డీలే ఇన్ దట్. సో ఇక్కడ మర్చెంట్స్ వుడ్ ఆప్ట్ ఫర్ వేవియర్ ఆఫ్ MDR, మర్చెంట్ డిస్కౌంట్ రేట్ని వేవ్ చేయాలని అనుకుంటున్నారు. మర్చెంట్స్ వుడ్ ఆప్ట్ ఫర్ వేవియర్ ఆఫ్ MDR టిపికల్లీ ఎంతకి 2 to 3% ఆన్ ద వాల్యూ ఆఫ్ ద పర్చేజ్, ఓన్లీ ఇఫ్ దే ఆర్ సివియర్లీ స్ట్రాప్డ్ ఫర్ క్యాష్, ఎల్స్ ఇట్ వుడ్ నాట్ మేక్ ఎనీ సెన్స్, రైట్? హోప్ యూ అండర్స్టాండ్. అంటే కరెక్ట్గా టైం సరికి క్యాష్ అనేది పే చేస్తే దే విల్ గెట్ ద మర్చెంట్ డిస్కౌంట్ రేట్. సో అసలు మర్చెంట్ డిస్కౌంట్ రేట్ అంటే ఏంటో మీకు తెలుసా? ఇది మర్చెంట్ బ్యాంక్కి పే చేయాల్సిన అమౌంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక షాప్కి వెళ్ళారు, ఆ షాప్లోని QR కోడ్ను లేకపోతే ఫోన్పే ద్వారానో గూగుల్ పే ద్వారానో వాళ్ళకి 10,000 రూపాయలు మర్చెంట్కి ట్రాన్స్ఫర్ చేశారు.
ఓకేనా. ఈ 10,000 రూపాయలు తనకి పే చేసినందుకు గాను త్రూ దిస్ డిజిటల్ మీన్స్, ఓకేనా, ఈ ఎండిఆర్ మర్చెంట్ డిస్కౌంట్ రేట్ని ఎవరికి, ఆ పర్టికులర్ బ్యాంక్కి, ఏ బ్యాంక్ ప్రొవైడ్ చేస్తే ఆ బ్యాంక్కి ఈ మర్చెంట్ పే చేయాలి. అర్థమైందా? సో ఎండిఆర్ ఈజ్ ద కాస్ట్ పెయిడ్ బై ద మర్చెంట్ టు ఎ బ్యాంక్ ఫర్ యాక్సెప్టింగ్ ద పేమెంట్స్ ఫ్రమ్ దేర్ కస్టమర్స్. వీళ్ళు కస్టమర్స్. ఇవి మధ్యలో డిజిటల్ మీడియాని మనం యూజ్ చేస్తున్నాం, డిజిటల్ మీన్స్ని, రైట్. దీస్ ఆర్ ద ప్లాట్ఫామ్స్, డిజిటల్ వన్, ఐదర్ గూగుల్ పే కావచ్చు, ఫోన్పే కావచ్చు, లేకపోతే ఎనీ అదర్ ప్లాట్ఫామ్. సో ద మర్చెంట్ డిస్కౌంట్ రేట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద పర్సెంటేజ్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ అమౌంట్. అందుకే మనం ఏంటంటే ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు 10,000 రూపాయలు అంటే 2% యాడ్ చేసి వేయండి అంటారు. ఎందుకంటే ఈ 2% అనేది బ్యాంక్కి వెళ్ళిపోతుంది. ఓకేనా. అతను 10,000 అతనికి ఉంటాయి. అదేవిధంగా మనం పే చేసిన అనదర్ 2% అనేది బ్యాంక్కి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడ మర్చెంట్ మీద ఎలాంటి బర్డెన్ పడదు, ఫర్దర్గా మనకే బర్డెన్ పడుతుంది అనమాట. సో ప్రెజెంట్లీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్కి దీన్ని అప్లికేబుల్ చేశారు. ప్రెజెంట్లీ ఇట్ ఈస్ అప్లికేబుల్ ఫర్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అండ్ క్యూఆర్ బేస్డ్ ట్రాన్సాక్షన్స్. సో అందుకే క్యాష్ ఉంటే ఇచ్చేసేయండి అని అంటున్నారు అనమాట. క్యాష్ ఉంటే ఇచ్చేసేయండి అని అంటారు మామూలుగా మనం ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్కి, క్యూఆర్ బేస్డ్ ట్రాన్సాక్షన్కి ఖచ్చితంగా వాళ్ళు కొంత పర్సెంట్ని బ్యాంక్కి చెల్లించాలి. సో ద అమౌంట్ మర్చెంట్ పేస్ ఫర్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ గెట్స్ డిస్టర్బ్డ్ అమాంగ్ 3 స్టేక్ హోల్డర్స్. ఓకేనా. ఇక్కడ ఎవరు, ద బ్యాంక్ దట్ ఎనేబుల్స్ ద ట్రాన్సాక్షన్ అండ్ వెండర్ దట్ ఇన్స్టాల్ ద పాయింట్ ఆఫ్ సేల్ మిషన్ అండ్ ద కార్డ్ నెట్వర్క్ ప్రొవైడర్ సచ్ ఎస్ వీసా కార్డా, మాస్టర్ కార్డా. సో ఇక్కడ 3 స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్ అయినారు. ఒకటి బ్యాంక్, అండ్ నెక్స్ట్ వెండర్ ఇన్స్టేషన్ దట్ ఈస్ పాయింట్ ఆఫ్ సేల్, అండ్ నెక్స్ట్ వన్ వీసా కార్డు కానీ మాస్టర్ కార్డు ద్వారా కానీ మనం పే చేస్తున్నామా అని. ఇలా మనకి 3 స్టేక్ హోల్డర్స్ ఉన్నారన్నమాట. సో ఎండిఆర్ చార్జెస్ విల్ నాట్ బి అప్లికేబుల్ ఆన్ ట్రాన్సాక్షన్స్ త్రూ రూపే అండ్ యూపీఐ ద్వారా. యూపీఐ ద్వారా పే చేసిన, రూపే కార్డు ద్వారా పే చేసిన మనకి ఎండిఆర్ అనేది పడదు. మర్చెంట్ డిస్కౌంట్ అనేది ఉండదు. సో ఇది అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మర్చెంట్ డిస్కౌంట్ ఛార్జెస్ విల్ నాట్ అప్లికేబుల్ ఆన్ ట్రాన్సాక్షన్స్ త్రూ రూపే కార్డ్స్ అండ్ యూపీఐ ప్లాట్ఫామ్స్ బిగినింగ్ ఆన్ January 1, 2020 నుంచి. వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. January 1, 2020 నుంచి కూడాను రూపే కార్డు ద్వారా కానీ యూపీఐ ప్లాట్ఫామ్స్ ద్వారా కానీ మీరు పేమెంట్ చేసిన ఎడల మీకు ఎలాంటి ఎండిఆర్ కూడాను ఛార్జెస్ ఉండవు. సో ఇక్కడ ఏంటి, ఎండిఆర్ ఈజ్ అప్లికేబుల్ ఫర్ ఓన్లీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్. ఇక్కడ ఏంటి మన కాంటెక్స్ట్, ఆఫ్లైన్ ట్రాన్సాక్షన్స్ అని అంటున్నారు. సో వాట్ ఈస్ దిస్ ఆఫ్లైన్ ట్రాన్సాక్షన్స్? ఎక్స్పాండ్ దేర్ వాళ్ళ యొక్క ఫిన్టెక్ ఇంటర్మీడియట్స్ యొక్క మర్చెంట్ రేట్ని పెంచుకోవడం కోసం ఆఫ్లైన్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఎండిఆర్ని వేవ్ చేస్తాము అని చెప్పింది అనమాట ఫిన్టెక్. ద మర్చెంట్ డిస్కౌంట్ రేట్ ఆన్ ఆఫ్లైన్ కార్డ్ ట్రాన్సాక్షన్స్, దట్ ఈస్ ఎండిఆర్. అండ్ నెక్స్ట్ వన్ గోపాలకృష్ణ గోఖలే గారు, వెరీ ఇంపార్టెంట్ పర్సన్. హీఈస్ అ ఫ్రీడమ్ ఫైటర్ అండ్ సోషల్ రిఫార్మర్ ఆల్సో, రైట్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ట్రిబ్యూట్స్ టు ఫ్రీడమ్ ఫైటర్ అండ్ సోషల్ రిఫార్మర్ గోపాలకృష్ణ గోఖలే ఆన్ హిస్ బర్త్ యానివర్సరీ. సో వీళ్ళు మనకి ఎప్పుడు కూడాను ఒక స్పెసిఫిక్గా అరౌండ్ ఒక 50 పర్సనాలిటీస్ ఉంటారు. ఈ పర్సనాలిటీ అన్నిటి కూడా నోట్స్ ప్రత్యేకంగా రాసుకోండి. ఓకేనా. బిఆర్ అంబేద్కర్ గురించి కానీ, గోపాలకృష్ణ గోఖలే గురించి కానీ, లేకపోతే గాంధీ గారి గురించి కానీ, జవహర్లాల్ నెహ్రూ గురించి కానీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి కానీ, ఇలా కొంతమంది ఎమినెంట్ పర్సనాలిటీస్ మనకి పాస్ట్లోని హిస్టరీలో ఉన్నారనమాట. వీళ్ళందరి గురించి, వీళ్ళు ఎప్పుడు పుట్టారు, ఎప్పుడు మరణించారు, ఏ డిస్ట్రిక్ట్కి సంబంధించిన వాళ్ళు, వీళ్ళు రాసిన బుక్స్ ఏంటి, వీళ్ళు చేసిన వర్క్స్ ఏంటి, నెక్స్ట్ చంపబడ్డారా లేకపోతే ఎలా చనిపోయారు, దెన్ వాళ్ళకున్న బిరుదులు ఏంటి, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అనమాట. సో గోపాలకృష్ణ గోఖలే గారు మనకి May 9, 1866లోని రత్నగిరి డిస్ట్రిక్ట్లో మహారాష్ట్రలో జన్మించారు. అండ్ అతను హీజ్ ఆల్సో జాయిన్ ద ప్రొఫెసర్ ఆఫ్ హిస్టరీ అండ్ పొలిటికల్ ఎకానమీ అట్ ద కాలేజ్ పూణే, ఫెరిక్సన్ కాలేజ్. అలాగే పూనా సార్వజనిక సభలో కూడా అతను సపోర్ట్ చేశారు. హీ సపోర్టెడ్ మహాదేవ్ గోవింద రానడే గారి వర్కింగ్ ఆఫ్ పూనా సార్వజనిక సభలో కూడా ఆయన సపోర్ట్ చేశారు. సో అతను తన గురువుగా ఎవరిని తీసుకున్నారంటే కనుక మహాదేవ్ గోవింద రానడే గారిని అతని గురువుగా పరిగణించుకున్నారు. అండ్ ఆల్సో ఈ ఎండి రానడే గారు కూడా మహాదేవ్ గోవింద రానడే గారు గోపాలకృష్ణ గోఖలే గారికి సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ ఇన్ 1905, ఓకేనా, 1905 బెంగాల్ డివిజన్ అయిన టైంలోని సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ ఎస్టాబ్లిష్మెంట్కి సో అతను హెల్ప్ చేశారు. సో సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు? గోపాలకృష్ణ గోఖలే గారు ఎస్టాబ్లిష్ చేశారు. దానికి అతని గురువు ఎంజి రానడే గారు
చేశారు, హెల్ప్ చేశారు. ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది సొసైటీ ఏంటి? టు ట్రైన్ ద ఇండియన్స్ టు రేజ్ దేర్ వాయిస్ అగైన్స్ట్ ద సోషల్ లెవెల్స్ అండ్ సర్వ్ దేర్ కంట్రీ. దట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ సొసైటీ, సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ. సో వీళ్ళిద్దరూ కలిసి ఏ జర్నల్లో పనిచేశారు? సార్వజనిక్ వెరీ ఇంపార్టెంట్. జర్నల్స్, పబ్లికేషన్స్ అవన్నీ కూడా ఇంపార్టెంట్. అండ్ హీ లాంచ్డ్ ద ఇంగ్లీష్ వీక్లీ న్యూస్ పేపర్ కాల్డ్ ద హితావత్. సో మనకి హిస్టరీ నుంచి డైరెక్ట్గా వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏంటంటే ఇవి, స్టాటిక్ పార్ట్ నుంచి. ఓకేనా? గోపాలకృష్ణ గోఖలే గారి న్యూస్ పేపర్ ఏంటంటే ఈ వీక్లీ న్యూస్ పేపర్ హితావత్ ద పీపుల్స్ పేపర్ ఇన్ 1911. And he became the president of Indian National Congress during the Benares session of 1905. సో ఎప్పటికప్పుడు ఎవ్రీ ఇయర్ కూడా న్యూ ప్రెసిడెంట్ ఉండేవారు. అండ్ ఆ పర్టికులర్ ప్రెసిడెంట్ ఆ ప్రాంతానికి చెందినవారై ఉండకూడదు యాజ్ పర్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ రూల్ ప్రకారము. సో బెనారస్ సెషన్ జరిగినప్పుడు ఎనీహౌ హీఈస్ మహారాష్ట్ర, రైట్? అతను పుట్టింది చేసింది మహారాష్ట్రలోని. సో he became the president of Indian National Congress during the Benares session 1905, and 1908 he founded that Ranade Institute of Economics. So these are all the very very important points. Thank you so much. Do subscribe to our channel Sankalp Study Success. Thank you again. If any changes, please comment రూపంలో తెలపండి.